Right, guys. So, welcome to the class 5 of communication classes. ఈరోజు చిన్నదే, పెద్దదేం కాదు. క్లయింట్ వచ్చిన తర్వాత ఎట్లా బిహేవ్ చేయాలి, ఇది క్లయింట్ కావచ్చు, జాబ్ కూడా కావచ్చు, రెండు. ఓకే, ఆఫీస్ అండ్ కార్పొరేట్ బిహేవియర్ ట్రైనింగ్. ఇందులో మీలో చాలా మంది ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్నారు. ఓకే, ఆల్రెడీ కొంచెం ఎన్వైరన్మెంట్ ఉన్న వాళ్ళు మీకు ఓకే, మీకు తెలుసు. బట్ దెర్ ఆర్ మెనీ ఫ్రెషర్స్ ఆర్ దేర్, వీళ్ళకి తెలియదు. నార్మల్ ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడుతూ అనుకుంటారు. ఓకే, జాబ్ రావడం ఇంపార్టెంట్, జాబ్ వచ్చిన తర్వాత దాన్ని రిటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్. సేమ్ ఫ్రీలాన్సింగ్ క్లయింట్ రావడం ఎంత ఇంపార్టెంటో అది రిటైన్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కమ్యూనికేషన్ బాగా లేకపోతే క్లయింట్ పోయే ఛాన్సెస్ బాగుంది. అసలు దట్ నీకు లీడ్స్ బాగా వస్తలేదు, యూ వర్కింగ్ హార్డ్, బట్ బేస్డ్ ఆన్ ద ఇండస్ట్రీ అంత బాగా వస్తలేదు. బట్ స్టిల్ నీ కమ్యూనికేషన్ బాగుంది అనుకో, క్లయింట్ నీ దగ్గర ఉంటాడు. దట్ అంత పవర్ఫుల్ కమ్యూనికేషన్ అనేది. చిన్న చిన్నవే, మళ్ళీ ఎక్కువ ఏం కాదు, చిన్న చిన్న మార్పులే చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఈరోజు మనం దీని గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం వాట్ వి డిస్కస్డ్ అనేది. సో క్లాస్ 1 లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామండి? వాట్ వి డిస్కస్డ్ ఇన్ ద క్లాస్ 1? Communication skills and body language and way of talking. Okay. Self introduction, sir. Okay. So tell me. Sir. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ సైకాలజీ ఎలా ఉండాలి మనకు, ఓకే, మన బాడీ పోస్చర్ ఎలా ఉండాలి, తర్వాత టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, కాన్ఫిడెన్స్గా ఎలా చెప్పాలి అన్న దాని గురించి మనం నేర్చుకున్నాం. ఓకే, అందరు కూడా పర్ఫెక్ట్గా అండి అందులో? Yes, sir. అలాంటి ఇంటర్వ్యూ వచ్చి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నా, యు ఆర్ మచ్ బెటర్ దాన్ 5 days బిఫోర్ కదా? Yes, sir. ఓకే, వాట్ ఈస్ ద సెకండ్ సెషన్ అండి? Sir, I have one question, sir. This is Harika, sir. యా. Sir, actually ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో లెంతీగా ఇవ్వండి, ఒక క్వశ్చన్ అడిగినప్పుడు లెంతీగా ఇవ్వమని చెప్పారు. ఇప్పుడు నేను ప్రీవియస్ జెన్పాక్ లో గూగుల్ దాంట్లోకి వెళ్ళినప్పుడు నేను లెంతీగా చెప్తుంటే వాళ్ళు షార్ట్ ఫామ్ లో చెప్పాలి అని కట్ చేశారు సార్. సో అన్ని ఇంటర్వ్యూస్ లో ఎట్ ఎ టైం సేమ్ ఉండదు కదా సార్? జెన్పాక్ట్ పోయినప్పుడు ఏంది, జెన్పాక్ట్ ఇస్ మోర్ అబౌట్ మేబీ వాయిస్ ఆర్ నాన్ వాయిస్ ప్రాసెస్, అంతేనా? ఎస్ సార్. అది టెక్నికల్ కాదు, దే ఆర్ చెకింగ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ లో వాళ్ళని సబ్జెక్టే చూస్తున్నారు కాబట్టి నువ్వు ఎంత లెంతీగా చెప్తే అంత మంచిది. ఒకవేళ ఇంటర్వ్యూ పాజ్ చేసి షార్ట్ గా చెప్పమని అనుకో, నీకు అడ్వాంటేజ్ కదా, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం ఏమంటున్నాం, లెంతీ అంటే కూడా మనం డ్రాగ్ చేస్తలేం, అది ఎంతవరకు ఆప్టో అంతవరకు చెప్తున్నాం. సో నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. ఓకే, చెప్పాలంటే క్లయింట్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నదే మనల్ని మాట్లాడించాలని. మనం షార్ట్ ఫామ్ ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చెప్పే ఆపనం అనుకో, ఆయన జడ్జ్ చేయడానికి టైమే లేదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్, వాట్ వాజ్ ద సెకండ్ సెషన్ అండి? యా, వై షుడ్ వి హైర్ యూ అని ఒకవేళ ఒక ఇంటర్వ్యూర్ అడిగితే ఎలా చెప్పాలి, స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఎలా చెప్పాలి, ఈ జాబ్ మీకు ఎందుకు అవసరము, సాలరీ ఎక్స్పెక్టేషన్ ఏంటి, దీనికి మనం ఏ విధంగా ఆన్సర్ చేసుకున్నాము, ఎలా చెప్తే బాగుంటుందని చెప్పాము. అది కంప్లీట్ గా అది పాజిటివ్ వేలో చెప్పాలి సార్. అంటే వీక్నెసెస్ అనేది కూడా ఎలా చెప్పాలంటే వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే విధంగా ఉండాలి. మన వీక్నెస్ అయినప్పుడు అది మన పర్సనల్ వీక్నెస్ లాగా చెప్పకూడదు, కొంచెం వాళ్ళకి బెనిఫిషియల్ గా ఉండే విధంగానే చెప్పాలి ఏది చెప్పినా. స్ట్రెంగ్త్ అయితే, స్ట్రెంగ్త్ అంటే నేను ఎక్కువ వర్క్ చేస్తాను అలాంటివి ఎక్కువ చెప్పాలి. అంటే నాకు కొత్త కొత్త నేర్చుకోవడం ఇష్టం, ఇలాంటివి అలా చెప్పాలి. ఓకే, వై షుడ్ వి హైర్ యూ ఏం చెప్పాలి? ప్రాక్టికల్ నాలెడ్జ్ తో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాలి సార్. ఇంకా సాలరీ ఎక్స్పెక్టేషన్స్ అంటే యాజ్ పర్ నార్మ్స్ ఎంత అయినా ఈ రోల్ కి ఎంత పర్ఫెక్ట్ అంత ఇవ్వండి అన్నట్టుగా అడగాలి సార్. వై షుడ్ వి హైర్ కి ఇంకా నాకు రాలే కరెక్ట్ ఆన్సర్. అంటే మీ ఎస్ఈఓ బాగాలేదు అని, అలా నేను అవి ఇంప్రూవ్ చేస్తాను అని చెప్పచ్చు. అంటే వాళ్ళ ప్రొఫైల్ అంతా చెక్ చేసి దాంట్లో ఏమన్నా లూప్స్ అలాంటివి ఉంటే అవన్నీ కూడా మీరు నన్ను హైర్ చేసుకుంటే అవి ఇంకా బెటర్ గా కనిపిస్తాయి
దానికి నేను సూటబుల్ అన్నట్టుగా చెప్తాను సార్. ఎస్, వై షుడ్ వి హైర్ యూ అంటే నేను అది అని కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర ఏ ప్రాబ్లం ఉందో అది అడ్రస్ చేసుకుంటూ చెప్పండి. ఒకవేళ వాళ్ళ దగ్గర ఏ ప్రాబ్లం లేకపోతే వాళ్ళ జేడీలో ఏముందో ఐ సీన్ యువర్ జేడీ, యూఆర్ లుకింగ్ ఫర్ దిస్, ఐ హ్యావ్ దట్ క్వాలిటీస్ అని చెప్పండి. ఓకేనా సార్ ద బెస్ట్ వర్క్ ఇస్తాము అని కూడా మెన్షన్ చేయొచ్చా సార్? మీ కంపెనీని గ్రో చేస్తున్నాం, ద బెస్ట్ వర్క్ ఇచ్చే కాన్ఫిడెన్స్ మాకుంది, మీరు నమ్మొచ్చు అని చెప్పొచ్చు. నో ప్రాబ్లం, చెప్పొచ్చు. మెయిన్ ప్రాబ్లమ్ ని అడ్రస్ చేసి దాని తర్వాత యూ కెన్ యాడ్ ఆన్ ఎనీథింగ్. ఎస్ సార్. యా, వాట్ వాస్ ద ఫోర్త్ సెషన్ అండి? టెక్నికల్ క్వశ్చన్స్. థర్డ్ సెషన్. ఓకే, టెక్నికల్ క్వశ్చన్స్. దీని గురించి ఏం మాట్లాడుకున్నాం మనం? సబ్జెక్ట్ రిలేటెడ్ గురించి మనకు వచ్చిన కంటెంట్, దాని తర్వాత రియల్ నేర్చుకునే ఎగ్జాంపుల్స్ ప్రాసెస్ చెప్పాలి సార్. ఓకే, ఇంకా ఆ ప్రాసెస్ లో కూడా ఎంత ఎలాబరేట్ చేసి చెప్పాలి. ఓకే, యా, కాన్ఫిడెంట్ లెవెల్ ని బట్టి చెప్పాలి సార్. అంటే మొత్తం వస్తే ఒకలాగా, మీడియం గా వస్తే ఒకలాగా, కొంచెమే వస్తే దాన్ని జెన్యున్ గా చెప్పాలి. ఇంత వచ్చు, ఇంత రాదు, నేను ఇంకా నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నాను, ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్, అలా చెప్పాలి. కానీ సైలెంట్ గా ఉండడం కానీ బ్లఫ్ చేయడం మాత్రం చేయకూడదు. ఎస్ సార్. ఓకే, చిన్న చిన్నవే కానీ చూడండి ఎంత ఇంపాక్ట్ అవుతున్నాయి. దర్ ఆర్ వెరీ స్మాల్ థింగ్స్ బట్ ఇట్ ఇంపాక్ట్స్ లాట్. లాస్ట్ గా నిన్న ఫోర్త్ సెషన్ ఏం నేర్చుకున్నాము? ఫ్రీలాన్స్ క్లయింట్స్ ని ఎలా మేనేజ్ చేయాలి. ఓకే, చెప్పండి ఏం మాట్లాడుకున్నామా? ద వెరీ ఫస్ట్ మీట్ లో మనము వాళ్ళ బిజినెస్ గురించి అండర్స్టాండ్ చేసుకుంటూ క్వశ్చన్స్ అడగాలి. ఇన్ డెప్త్ కావాలి అన్న ఫర్దర్ గా ఆల్రెడీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఉన్నారా లేదా అని అనలైజ్ చేసుకొని గివ్ అ క్లియర్ కట్ పిక్చర్ ఆఫ్ అవర్ జర్నీ విత్ దెమ్. పర్ఫెక్ట్. ఇంకా ఎనీవన్ ఎల్స్? సో క్లయింట్ అడిగే ఆ క్వశ్చన్స్ కి, చాలా క్వశ్చన్స్ కి మనం మంచిగా ఆన్సర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది, ఆయన మనల్ని క్వశ్చన్ అడిగితే మనం ఏం చేయాలి? క్వశ్చన్ చేయాలి సార్. మనం ఉల్టా క్వశ్చన్ చేయాలి. ప్రోబింగ్. రిమెంబర్ ద ఆటో ఎగ్జాంపుల్. పంజాగుట్ట పోవాలంటే మనం 10 క్వశ్చన్లు అడిగండి. అదే విధంగా ఈయన కూడా నాకు ప్రమోషన్ చేయాలంటే మనం 10 క్వశ్చన్స్ అడగాలి. ఎందుకంటే ప్రమోషన్ చేయాలంటే నీది ఏం బిజినెస్, ఎన్ని పైసలు పెడతావు, దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. అవి అడిగితే నువ్వు బెటర్ ఆన్సర్ చేయగలవు. బట్ వెన్ యూ ఆస్క్ ద క్వశ్చన్, అప్పుడు నీ ఎక్స్పీరియన్స్ అనేది ఆయనకు అర్థమవుతుంది. లేదు సార్ చేస్తా అన్నాం అనుకో, ఆయనకు నమ్మకం కుదరదు. ఎవరైతే క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారో, రిలవెంట్ క్వశ్చన్స్ అడుగుతారో, వాళ్ళ మీద నమ్మకం పెరుగుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దాంతో పాటు ఆయన అడిగే క్వశ్చన్స్, అమీర్పేట వాడు నాకంటే తక్కువకి ఇస్తాడు, లీడ్స్ రాకపోతే ఏం చేయాలి, నాకు ఎన్ని లీడ్స్ ఇస్తావు, వీటన్నిటికీ నిజాయితీగా ఆన్సర్ చేయాలి. ఏదో అప్పటికాడికి బయటపడనికే ఏ మస్తు లీడ్స్ వస్తాయి అని ఇట్లా మాట్లాడకుండా ప్రాక్టికల్ గా మనం మాట్లాడాలి. లేకపోతే మనం ప్రాబ్లంలో పడతాం. ప్రాక్టికల్ గా మాట్లాడితే వాళ్ళకు కూడా తెలుసు, అది వాళ్ళు నమ్ముతారు. ఒకవేళ నమ్మకుండా వేరే దగ్గర పోయినా కూడా మళ్ళీ మన దగ్గరికి వస్తారు. ఆనెస్టీ ఉంటే నాకు ఎంబడే రాకపోయినా కూడా వస్తుంది. సో వాళ్ళని అడిగే మెయిన్ క్వశ్చన్, వాళ్ళకు ఉండే మెయిన్ డౌట్, నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అనేది. మీకు ఎవరికి లేదు ఎక్స్పీరియన్స్, ఈ పీపుల్ ఆర్ ఫ్రెషర్స్. అందుకే నేను ఏం చెప్పాను, ఏం టెక్నిక్ చెప్పాను మీకు? ఫ్రీగా వర్క్ మన వర్క్ చూసి తర్వాత 1 వీక్ ఫ్రీగా చేస్తే రిజల్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ క్లయింట్ ఫ్రీగా చేయండి. yes sir. ఒక క్లయింట్ చుట్టాలలో, ఫ్రెండ్స్ లో ఒక క్లయింట్ ఎవరినో పట్టుకొని చేయండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయండి. అది పోర్ట్ఫోలియో పెట్టుకోండి. సెకండ్ క్లయింట్ కూడా నీకు ఇంకా నమ్మకం రాదు కాబట్టి ప్రెజర్ అనేది లేకుండా, సార్ నా వర్క్ చూడండి ఫస్ట్, మీరు వారం రోజులు వర్క్ చూసిన తర్వాతనే పేమెంట్ గురించి మాట్లాడతారు. సెకండ్ క్లయింట్ కూడా నువ్వు హ్యాపీగా ల్యాండ్ అప్ చేస్తున్నావు. థర్డ్ క్లయింట్ బోల్డ్ గా ఉండాలి. నీ ప్రైస్ నువ్వు క్లారిటీగా మొహమాటం లేకుండా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నీకు అర్థమైంది, నువ్వు క్లయింట్ టేకప్ చేసుకుంటావు, వర్క్ చేస్తావు, రిజల్ట్ ఇస్తావు అన్న నమ్మకం కూడా వచ్చింది. ఈ నమ్మకం లేకనే ప్రైస్ విషయంలో మనం తడబడతాం. ఓకే, సో నమ్మకం వచ్చింది కాబట్టి యూ విల్ మూవ్ ఫార్వర్డ్. ఇప్పుడు మేము కూడా అంతే. వెన్ వీ స్టార్టెడ్ ఇనిషియల్ గా మేము ఎంత ఫీజు పెట్టాలని మాకు కూడా సందేహం, మాకు తెలియదు. ఇప్పుడు మేము చేసే వర్క్ని బట్టి, మేము ఇచ్చే సర్వీస్ని బట్టి, పీపుల్ అవుతున్న ప్లేస్మెంట్ ప్రకారం వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. బట్ ఇంత ప్రైజ్ ప్లస్ ఇంత జిఎస్టీ అని కంటిన్యూస్ గా చెప్పగలుగుతాం. సో మీరు కూడా అదే ఫాలో అవ్వండి. ఓకే, రైట్.
So these are the 4 sessions we learned. I'm very happy that you people have practiced well. రెగ్యులర్ గా సాటర్డే సండే కూడా అటెండ్ అయ్యారు. గుడ్. దీన్ని బట్టి అర్థమైందంటే ఇప్పుడున్న జమానాల జనాలు ఎంజాయ్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడాలన్నప్పుడు. సో యూ పీపుల్ ఆర్ ఇన్ అ లెర్నింగ్ పాత్. మీరు ఇలా ఉంటే ఏమైందంటే ఇలా కష్టపడ్డ వాళ్ళు తక్కువ ఉన్నారు అనమాట. కాబట్టి మీరు అందరూ సక్సెస్ అవుతారు. దీన్ని కంటిన్యూ చేయండి. ఒక 5 సంవత్సరాలు కంటిన్యూ చేస్తే 6వ సంవత్సరం నుంచి మీరు చేసిన 5 ఏళ్ల కష్టం డబ్బులు ఇస్తుంది. కానీ నెవర్ కంప్రమైజ్ యువర్ సెల్ఫ్. హార్డ్ వర్కే డిజిటల్ మార్కెటింగ్ లో మనం నిలబడుతుంది. ఎందుకంటే ఈ వేరే ఇండస్ట్రీ లాగా స్మార్ట్ వర్క్ కాదు, హార్డ్ వర్క్ చేయాలి. నువ్వు సిస్టమ్ ముందర కూర్చోవాలి, క్యాంపెయిన్ సెటప్ చేయాలి, ఆప్టిమైజ్ చేయాలి. అప్పుడే నీకు వర్కౌట్ అవుతుంది. చేయంగా పని సులువు అవుతుంది. ఇప్పుడు నేనున్న 12 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. క్లయింట్ గురించి చెప్పినప్పుడే నాకు అర్థమైపోతుంది. ఇక్కడ దాని గురించి ఆల్రెడీ నేను వర్క్ చేసింటా సిమిలర్ గా. మీరేంది కొత్తగా బ్రెయిన్ పెట్టాలి, ఇది ఎట్లా చేయాలని. మీరు కొన్ని గంటలు, నేను అట్లా కొన్ని వేల గంటలు దాని గురించి ఆలోచన చేసిన కాబట్టి నా బ్రెయిన్ ఏమైంది, షార్ప్ అయిపోయింది. మీ బ్రెయిన్ కూడా కొత్త విషయానికి ప్రాబ్లం అవుతుంది, పాత విషయానికి తెలిసిపోతుంది అనమాట. అట్లా వెన్ యూ టాకింగ్ టు ద క్లయింట్ నీ కాన్ఫిడెన్స్ ఆయనకు తెలిసిపోతుంది. దట్స్ హౌ యూ కెన్ ల్యాండ్ మోర్ క్లయింట్స్. జాబ్స్ కూడా చాలా ఈజీగా కొట్టగలుగుతారు. ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ ఓన్లీ. రైట్. సో ఫైనల్ గా ఈ రోజు సెషన్ లో అయిపోయింది, జాబ్ వచ్చింది, క్లయింట్ కూడా వచ్చింది. దాని తర్వాత కూడా కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంట్ అన్నది మనం మాట్లాడబోతున్నాం. ఇది చూడడానికి చాలా సింపుల్ గా ఉంటుంది. బట్ యా, నా ప్రీవియస్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నప్పుడు కమ్యూనికేషన్ చూడు, ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. అందరూ ఒకలాగా ట్రీట్ చేయరు. స్టూడెంట్ ట్రైనర్ ని బ్రో అన్నాడు, ట్రైనర్కి నచ్చలేదు. ఓకే, బట్ స్టూడెంట్ గా తప్పు కదా అతను. సో ఆయన కంటే పెద్ద వయసులో ఉన్నాడు, మంచి పొజిషన్ ఉన్నాడు కాబట్టి ఆయన సార్ అంటే బెటర్. ఇప్పుడు నేను లైట్ తీసుకుంటా, బ్రో అంటే యా బ్రో అంట. అందరు అట్లా ఉంటారని గ్యారంటీ లేదు. కాబట్టి మనం అందరి ప్రకారంగా ఆలోచించి చేయాలి. సో వెన్ యూ వర్కింగ్ ఇన్ ద ఆర్గనైజేషన్, ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు కాల్ దెమ్ యాజ్ అ సర్. నో పర్సనల్ థింగ్స్, బ్రో భయ్యా ఇవన్నీ కాదు. ప్రొఫెషనల్గా నీ టీమ్ లీడర్, నీ మేనేజర్, నీకంటే సుపీరియర్, నీకంటే ఎక్స్పీరియన్స్, సార్ అని చెప్పడమే కరెక్ట్. ఓకే. తర్వాత డెఫినెట్ గా ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఆ ఫ్రీలాన్సింగ్ చేస్తున్నప్పుడు క్లయింట్ నీకు డబ్బులు ఇస్తున్నాడు. క్లయింట్ డబ్బులు ఇచ్చినప్పుడు వీళ్ళిద్దరూ ఐదర్ యువర్ టీమ్ లీడర్ ఆర్ యువర్ క్లయింట్, దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఫ్రస్ట్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కొంచెం హార్ష్గా మాట్లాడే ఛాన్సెస్ ఉంది. వాళ్ళు మన ఇంట్లో కాదు కదండి. మన ఇంట్లో అయితే మనం తిడితే మనం 2 తిట్టేస్తాం. ఇది అట్లా కాదు. మన పర్సనల్ ఈగోని పక్కకు పెట్టుకోవాలి. ఎస్, నీకు ఒక రీజన్ ఉంది. ఓకే, యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, యూ వాంట్ టు గివ్ దెమ్ గుడ్ కంఫర్ట్స్. కాబట్టి ఆ 5 నిమిషాలు కాంప్రమైజ్ కావాలి. ఓకే, యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడు ఆయన ఒక మాట అన్నాడంటే దేర్ మైట్ బి రీజన్. సో ఆయన ఉండి నువ్వు ఏం చేస్తున్నావు బై, లీడ్స్ అక్కడికి వస్తలేవు, నాకు కన్వర్జన్ అవుతలేదు అంటే ఐఎమ్ సారీ సార్ అని యాక్సెప్ట్ చేయండి. ఓనర్షిప్ తీసుకోండి, యాక్సెప్ట్ చేయండి. వాగ్వివాదం చేయాల్సిన అవసరం లేదు. ఆయన కొద్దిసేపు మాత్రమే, ఆయన ఈగో సల్లారిపోయిన తర్వాత ఆయన రిగ్రెట్ ఫీల్ అవుతాడు. అయ్యో నేను తప్పు చేసిన కదా అని రిగ్రెట్ ఫీల్ అవుతాడు. మనకు కావాల్సింది మన సర్వైవల్ ఇనిషియల్ గా. ఎందుకంటే మీరు ఫ్రెషర్ కాబట్టి, నువ్వు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ నీకు అలాంటి సిచ్యువేషన్స్ రావు. స్టార్టింగ్ లో మాత్రమే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజులలో చాలా మందికి ఓపిక లేదు. ఓపిక ఉండాలి. ఈవెన్ ఐ ఫేస్డ్ సమ్ సిచ్యువేషన్స్, బట్ నేను ఆలోచన చేసిన. సో వెదర్ ఐ వాంట్ టు బి, బట్ నేను నాకు కొంచెం ఆలోచన చేసిన, ఎంబడే టక్కున అయితే ఇవ్వలేదు. యూ హ్యావ్ టు బి అగ్రెసివ్ ఆర్ యూ హ్యావ్ టు బి కామ్ అనేది చూస్ చేసుకున్నాను. నా లాంగ్ టర్మ్ గోల్ ఏంది, నేను ఈ స్టేజ్కి వెళ్ళాలి, ఇన్ని క్లయింట్స్ కొట్టాలి. కాబట్టి ఫర్గెట్ అబౌట్ దిస్, లీవ్ ఇట్, ఫోకస్ ఆన్ అనదర్ థింగ్ అని నేను కాంప్రమైజ్ అయినా. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. అగైన్ లెట్స్ కమ్ టు మై యూట్యూబ్ కామెంట్స్ యాజ్ వెల్. 100 కామెంట్లు వచ్చినట్టే 100 పాజిటివ్ వస్తారు గ్యారెంటీ లేదా. 2-3 కావాలని మనం టార్గెట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు నాకు అక్కడ 2 ఆప్షన్స్, ఐదర్ ఐ షుడ్ రిప్లై బ్యాక్ ఆర్ ఐ షుడ్ డిలీట్. ఇనిషియల్ గా నేను ఐ యూస్ టు రిప్లై బ్యాక్, టిట్ ఫర్ టాట్ అట్లా పెట్టుకున్నాక మళ్ళీ చూశాను, అరే ఐ డోంట్ నో, ఇతనికి నేను టిట్ ఫర్ టాటా, ఇది ఇంకొకరు చూస్తున్నారు, వాళ్ళకి ఎట్లా ఇంపాక్ట్ పడుతుంది, ఇవన్నీ అవసరమా? లెట్స్ ఫోకస్ ఆన్ ద గ్రోత్. సో వీళ్ళని బీట్ చేయాలంటే మనం ఇంకా ఎక్కువ కంటెంట్ చేయాలంతే. కానీ ఇందులో పడిపోవద్దు అని అనుకోవాలి. మీరు చూస్తుండొచ్చు చాలా వరకు సెలబ్రిటీస్ ఈ కాంట్రవర్సీలో పడిపోతుంటారు. అనవసరంగా మాట్లాడి, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అలాంటి సిచ్యువేషన్ లో ఓకే, యాక్సెప్ట్ యువర్ మిస్టేక్, మూవ్ ఫార్వర్డ్, అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకే, పీపుల్ ట్రై టు గివ్ యూ ప్రెషర్. కంపెనీకి వెళ్ళినప్పుడు పాలిటిక్స్ ఉంటాయి కూడా.
ఎస్పెషల్లీ ఫ్రీలాన్సింగ్ లో అంత ఉండదు, కంపెనీస్ లో పాలిటిక్స్ ఉండే ఛాన్సెస్ ఉంది. వీటిని అన్నిటిని మీరు బియాండ్ గా ఆలోచించాలి. అక్కడి వరకు ఆలోచన చేసి టీం లీడర్ నన్ను సతాయిస్తుంది, నాకు ఏడుపు వస్తుంది. ఐ సీన్ సో మెనీ పీపుల్, ఐ వర్క్ విత్ మెనీ ఆర్గనైజేషన్ కాబట్టి నేను చూసా, ఓ ఏడుపులు తూడుపులు మస్తు జరుగుతుంటాయి. బియాండ్ ఆలోచన చేయాలి. ఇది ఒక్కటే కాదు, దీని తర్వాత చాలా ఉంది ప్రపంచం. యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్. ప్రొఫెషనల్ గా చాలా స్ట్రాంగ్ ఉండాలండి. 90% కంపెనీస్ లో పాలిటిక్స్ ఉంటాయి, దాన్ని మనం అధిగమించాలి. మనుషుల స్వభావమే అంత. పెద్దోడు చిన్నోడిని తొక్కాలని చూస్తుంటాడు, చిన్నోడు దాన్ని అంతకంటే బౌన్స్ బ్యాక్ అయి ముందరికి రావాలి, అంతే. ఓకే, సో ఇది ఓవరాల్ గా మైండ్ సెట్ అనమాట. ఎనీబడి వాంట్ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ ఆఫీస్? ఎవరికొన్న ఆఫీస్ ఎక్స్పీరియన్స్ ఉంటే యూ కెన్ షేర్. నో వన్ హ్యావ్? అర్చన సార్. యా, అర్చన చెప్పండి. డెఫినెట్ గా సార్ చెప్పినట్టుగా పాలిటిక్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. నీ వర్క్ ని వేరే వాళ్ళు క్రెడిట్ తీసుకోవడానికి కూడా ట్రై చేస్తుంటారు. బట్ టేక్ ఇట్ యాజ్ అ లెర్నింగ్, బట్ నాట్ టు రియాక్ట్ ఆన్ దట్ ఆస్పెక్ట్స్. డెఫినెట్ గా సుపీరియర్స్ అనేవాళ్ళు సుపీరియర్ గానే ఉంటారు. ఎక్కడో రేర్ గా మనకి ఫ్రెండ్లీ నేచర్ ఉన్న వాళ్ళు దొరుకుతారు. బట్ ప్రెషర్ అయితే కంపల్సరీగా ఉంటుంది. అండ్ డోంట్ రియాక్ట్ టు ద ప్రెషర్, యాక్ట్, డోంట్ రియాక్ట్, అంతే. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ అర్చన. శివశంకర్ చెప్పండి. ఎంఎన్సి కంపెనీకి వర్క్ చేశాను సార్, జపనీస్ కంపెనీకి. ఈవెన్ వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. అయితే మాకు లోకల్లో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో మా సుపీరియర్స్, వాళ్ళు దే వాంట్ క్రెడిట్ అనమాట. మన వర్క్ మీద వాళ్ళు క్రెడిట్ తీసుకోవడానికి ట్రై చేసేవాళ్ళు ఎక్కువ. అవన్నీ వదిలేసి మన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసి మేము ముందుకు వెళ్ళేవాళ్ళం. దాంతో క్లయింట్స్ దగ్గర మాకు కొంచెం రికగ్నైజ్ ఉంటుంది కాబట్టి వదిలేసి మన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసి మన గ్రోత్ కోసం ఆలోచించాలని నా ఐడియా. శివశంకర్ ఏం చెప్తుందంటే, సమ్మన్ టేక్స్ క్రెడిట్ ఆఫ్ అవర్ వర్క్. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, మనం వ్యాలిడిటీ కోరుకుంటాం, అరే మన వర్క్ వారు గుర్తించాలని. ఫర్గెట్ అబౌట్ ద వ్యాలిడిటీ. పీపుల్ విల్ అబ్జర్వ్ యూ. లాంగ్ రన్ లో డెఫినెట్ గా చేస్తారు. నీ సాటిస్ఫాక్షన్ నీకు ఎంత ఇంపార్టెంట్ ఉన్నదా మీద ఫోకస్ చేయండి. యా, ఇంకెవరైనా షేర్ చేసుకుంటారా? హాయ్ సార్, గుడ్ మార్నింగ్. యా, యోగేశ్వర్. సార్, ప్రీవియస్గా నేను వేరే కంపెనీలో వర్క్ చేశాను. అక్కడ మా టీమ్ లీడ్ కొంచెం ఇబ్బంది పెట్టాడు సార్ స్టార్టింగ్లో. నాకు వర్క్ తెలియదు అప్పుడు. ఈవినింగ్ టైం మామూలుగా లాగౌట్ 6:30-7 అవుతుంది సార్. మేము మామూలుగా నేను చేసే ప్రాసెస్ వచ్చేసి ఇది బ్యాంకింగ్ సార్, బ్యాంకింగ్ ప్రాసెస్. 6:30కి అట్లా ఒక పెద్ద ఫైల్ పంపించేవాడు సార్. అది నాకు కంప్లీట్ చేసేదానికి 9:30 అయ్యేది. అయ్యో, 9:30 అయ్యేది. అప్పుడు పీజీకి వస్తే ఫుడ్ ఉండేది కాదు, ఆటో చార్జెస్ పెట్టుకొని వచ్చేవాళ్ళము. ఆయన బాధ ఏంటంటే కరెక్ట్ టైంకి వస్తాడు, కరెక్ట్ టైంకి వెళ్తాడు అని ఆయన బాధ సార్. సో ఈయన ఎక్కువసేపు పని చేపియాలి, ఇట్లా అయితే పని చేపియాలని. కానీ కాస్త ఓపిక స్టార్టింగ్ లో వర్క్ నేర్చుకున్నాను సార్. తర్వాత వచ్చేసి ఆయన కాంప్రమైజ్ అయిపోయాడు. అంటే డైరెక్ట్ గా చెప్పకుండా నేను చాలా ఇబ్బంది పెట్టాను అన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పాడు సార్. చూడు ఎంత బాగుంది. ఫైనల్గా నువ్వు ఓపిక పడ్డందుకు నువ్వు గెలిచినావు లాస్ట్. అవును సార్, కానీ అక్కడ నుంచి ఉండలేను అనుకున్నాను సార్. కానీ నేను సర్వే వేసి ఎటు తిరిగి అంటే మన చేతగాని లాగా బయటికి రావడం నాకు ఇష్టం లేదు సార్. కరెక్ట్. నా ఆన్ టైంలో వెళ్ళాలనేది నా ఇంటెన్షన్ సార్. ఎక్కడైనా అంటే అది ఏ వర్క్ చేసినా ఆన్ టైంలో వెళ్ళాలి, ఆన్ టైంలో మనం వర్క్ ఫినిష్ చేసుకోవాలని. అంటే స్టార్టింగ్ ఆన్ టైంలో వెళ్తే మనం వర్క్ చేస్తామో చేయమో అది వేరే విషయము. వెళ్తే ఫస్ట్ వర్క్ కంప్లీట్ అవుతుందని నేను అనుకుంటాను సార్. వెరీ గుడ్ యోగేశ్వర్, గుడ్ పాయింట్. చెప్పండి యోగేశ్వర్. వర్క్ ఉంటే మాత్రం నేను ఎవరితో మాట్లాడను సార్. వర్క్ అయిపోయినాక ఏదైనా మాట్లాడతాను. గుడ్ క్వాలిటీ. వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు నేను ఎవరితో మాట్లాడను సార్. నా వర్క్ అయ్యేంత వరకే మాక్సిమం ఎవరు ఏం చేస్తున్నారని పట్టించుకోను సార్. ముందు నా వర్క్ అయిపోవాలి, తర్వాత ఏదైనా చేస్తాను. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో అబ్జర్వ్ చేయండి. వీళ్ళు వర్క్ చేశారు, వీళ్ళ ఎక్స్పీరియన్స్ అర్థం చేసుకుంటే మీకు అనిపిస్తుంది. హ్యూమన్ నేచర్ ఏంటంటే, మీకు ఒక డిసీజ్ వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీరు ఏమనుకుంటారు అంటే నాకే జరుగుతుంది అనుకుంటారు. కానీ ఇలాంటిది ఎన్నో సార్లు ఎంతో మందికి జరిగింది. అది తెలిసింది అనుకో, మీ బాధ చిన్నగా అయిపోతుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే సార్, ఇయర్ ఎండింగ్ మనకు శాలరీ ఇంక్రిమెంట్ ఉంటుంది కదా సార్. అప్పుడు మా మేనేజర్కి నా మీద కంప్లైంట్ పోయింది అనమాట. అంటే ఏం కరెక్ట్ టైంకి వస్తాడు, కరెక్ట్ టైం చేసిపోతాడు, అంతకంటే ఏం చేయడు అనేట్టు పంపించారు. నేనేం చేశానంటే ఇతను ఇట్లా చేస్తాడేమో అనేసి నేను ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేశాను సార్. ఏ రోజు ఏం వర్క్ చేశాను
ఎందుకు ఆ ఫైల్ ఎస్కలేట్ చేసాము, ఏం రాంగ్ వచ్చింది, ఎవరు చెప్పింటే ఆ ఫైల్ నేను ఎస్కలేట్ చేశాను, మొత్తం డీటెయిల్స్ అంతా ఒక చెక్ లిస్ట్ మెయింటైన్ చేశాను సార్. అప్పుడు మేనేజర్ కనెక్ట్ అయ్యి నేను అడిగాను, మా టీమ్ లీడ్ అడిగాను, ఎందుకు సార్ నాకు అప్రైజల్ ఇవ్వలేదు, ఏంటి శాలరీ ఇంక్రిమెంట్ ఇవ్వలేదని. బోనస్ వచ్చి మామూలుగా ప్రతి ఒక్కరికి 20,000 పడింది సార్. నాకు బోనస్ ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అని నేను అడిగితే, లేదండి మీరు మీ పెర్ఫార్మెన్స్ సరిగా లేదు అన్నాడు. లేదు సార్, నా పెర్ఫార్మెన్స్ సరిగా ఉంది కదా అనేసి మళ్ళీ నేను పర్సనల్గా మేనేజర్ని కరెక్ట్ అయ్యాను. సార్ నా పెర్ఫార్మెన్స్ బాగుంది, నా ఫైల్స్ కరెక్ట్గా ఉన్నాయి, పేజెస్ చాలా చేశాను, ఎవ్రీడే కరెక్ట్ ఆన్ టైం ఉంది నాది, నేను రీజన్ తెలుసుకోవచ్చా ఎందుకు నాకు ఈ అప్రైజల్స్ ఇవ్వలేదు ప్లస్ మనీ అంటే బోనస్ ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అని అడిగాను. లేదు విశ్వ నీ పెర్ఫార్మెన్స్ సరిలేదని మీ టీమ్ లీడ్ చెప్పాడు అని చెప్పారనమాట. ఒకసారి నా పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది ఈ ఇయర్ త్రూ అవుట్ ఇయర్ నేను మీకు ఎక్సెల్ షీట్ సెండ్ చేస్తాను సార్, ఒకవేళ నా పెర్ఫార్మెన్స్ బాగాలేకపోతే నాకు శాలరీ ఇవ్వద్దు, నాకు ఈ జాబ్ ఇవ్వడం నాకేం ప్రాబ్లం లేదు సార్ అని చెప్పాను. ఒకసారి ఎక్సెల్ షీట్ సెండ్ చేశాను, బోనస్ అందరికి 20 ఇయర్స్ నాకు 30,000 ఇస్తారు సార్. సూపర్ సూపర్. ఎందుకంటే టీమ్ లీడ్ అలా చేస్తాడు కాబట్టి సేఫ్ గా నేను నా వర్క్ అంతా నేను ఎక్సెల్ షీట్ లో మెయింటైన్ చేశాను సార్. దిస్ ఇస్ కాల్డ్ రిపోర్టింగ్ గైస్. రిపోర్టింగ్ అనేది మనం చాలా షార్ప్ గా ఉండాలి. అలా ఉంటే వాళ్ళు అయినా కూడా ఆయన మంచిగా ముందు జాగ్రత్త తీసుకుంటే, అంటే బ్రెయిన్ వాడాలండి, ఎమోషన్స్ వాడకూడదు. ఎమోషన్ కాకుండా బ్రెయిన్ వాడే లాజిక్ గా చేసినాం అనుకో, డెఫినెట్ గా ఎస్ యూ విల్ గెట్ ఇట్. వాళ్ళకి మాక్సిమం మనము రిప్లై ఇవ్వకూడదు సార్, వాళ్ళు ఏదైనా మాట అన్నప్పుడు రిప్లై ఇవ్వకూడదు, సైలెంట్ గా ఉండేది మేలు సార్. ఎమోషన్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది సార్ యాక్చువల్గా సుపీరియర్స్. అవును సార్, మనం ఏదైనా మాట్లాడితే ఆ పాయింట్ పట్టుకుంటారు వాళ్ళు, అది మనం వర్క్ లో చూపించామంటే సైలెంట్ గా ఉంటారు సార్. సో గైస్, వీళ్ళ మాటల్లో మీరు అర్థం చేసుకోవాల్సింది, బీయింగ్ అ ఫ్రెషర్ గా ఇనిషియల్ గా 1-2 years బీ కామ్, లెర్న్ దిస్, ఆఫ్టర్ దట్ చేంజ్ ద కంపెనీ. దెర్ ఈస్ నో రీజన్ దట్ ఒకటే కంపెనీలో చాలా రోజులు పనిచేయాల్సిన అవసరం ఏం లేదండి. మన గ్రోత్ కావాలి, మన లెర్నింగ్. ఇక్కడ ఓ కంపెనీలో లెర్నింగ్ ఆగిపోయింది అంటే మూవ్. డోంట్ చేంజ్ ద కంపెనీస్ ఫర్ సాలరీస్, చేంజ్ ద కంపెనీస్ ఫర్ నాలెడ్జ్. డెఫినెట్ గా ఈరోజు సెషన్ పెట్టుకుని ఎందుకు వస్తున్నాయి, ఇన్ని రోజులు ఇన్ని మాట్లాడుకున్నాం, కానీ ఆఫీస్ జాబ్ వచ్చిందంటే సక్సెస్ అనుకుంటాం, కానీ జాబ్ లో ఎంత ఉండదని పోయినాక తెలుస్తుంది మనకు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ ఎవరు చూడరండి. నోబడీ విల్ సీ ఇట్. మీ పేరెంట్స్ కానీ, మీ అత్తమామలు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, వీళ్ళందరూ మా వాళ్ళు జాబ్ చేస్తారా, శాలరీ కొడుతురా చూస్తుందా, మీ టీమ్ లీడర్ నీకు ప్రెజర్ ఇస్తుందా, మ్యాన్ ఎవరు చూస్తారు? నోబడీ విల్ సీ ఇట్. నువ్వు దాన్ని ఎంత బాగా ఎఫెక్టివ్ గా హ్యాండిల్ చేస్తున్నావు అని నీ మీదే డిపెండ్ అయ్యింది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వే చేయాలి. శివాని చెప్పండి. హలో సార్. సార్ యాక్చువల్లీ మనం ఆఫీస్ లో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి సార్. అంటే ఉన్నంతసేపు కరెక్ట్ గా వర్క్ చేయాలి, టైం వేస్ట్ చేయొద్దు. అండ్ మన సుపీరియర్స్, టీమ్ లీడ్ కానీ మేనేజర్ కానీ చెప్పింది వినాలి. మెయిన్ వాళ్ళకు అపోజిట్ గా మాట్లాడడం అది వాళ్ళకి నచ్చదు ఎలాగో, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సీనియర్స్ ఉంటారు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి వస్తారు మన స్టేజ్ నుండి, అదొకటి ఉంటుంది. అండ్ మెయిన్ ఏంటంటే మనం కరెక్ట్ గా మనకి ఇచ్చిన వర్క్ ఆన్ టైమ్ లో చేయాలి అండ్ రిపోర్టింగ్ కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు తను చెప్పారు కదా ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేశాను అవన్నీ, మోస్ట్లీ అలా కూడా చేయొచ్చు. రిపోర్టింగ్ అండ్ మెయిల్ త్రూ ఉంటే బెటర్, ఏదైనా రిటర్న్ ప్రాసెస్ ఉంటే బెటర్. మాట్లాడితే అది తర్వాత మర్చిపోతాం కదండి. మెయిల్ త్రూ ఆర్ మెసేజెస్ ఉంటాయి కదా, ఇంటర్నల్ చాట్ బాక్సెస్ ఉంటాయి, అట్లా దాంతో కమ్యూనికేట్ అవుతే బెటర్. అంటే ఫ్యూచర్ కి మనకు రెఫరెన్స్ గా ఉంటుంది, అది మనం వర్క్ చేసామా లేదా. అండ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా క్లయింట్స్ ఉంటే వాళ్ళకు మనం ఆన్సర్ చేసామా లేదా, వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగితే, లేదంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ మనం రీచ్ అయ్యామా లేదా, అదంతా కమ్యూనికేట్ ప్రాపర్ గా చేసుకోవాలి. నేను ఈ పాలిటిక్స్ అంతా యాజ్ యూజువల్ సేమ్ ఉంటాయండి ఎక్కడైనా. ఎప్పుడైనా మనం వర్క్ చేస్తుంటే పక్కన వాళ్ళు మన క్రెడిట్స్ తీసుకోవాలని చూస్తారు. అలా కాకుండా రిటర్న్ గా ఉంటే మనం కూడా వర్క్ చేసాము, మన వర్క్ మనం కరెక్ట్ గా చేసాము అని ప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, శివాని చిన్న స్మాల్ చెప్పండి. మనం వన్స్ ఆఫీస్ లో తమ్ పెట్టి ఎంటర్ అయిన తర్వాత చాలా మంది అనుకుంటారు సార్, మనం ఎవరు అబ్జర్వ్ చేయలే, మనం ఏం చేస్తున్నా కానీ ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తారు సార్, అది మనకు తెలియదు. అది ట్రూ, అది అయితే ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తారు. మనము కాదండి, జస్ట్ టీకి 5 minutes వెళ్ళేది 10 minutes వెళ్ళినా అది అబ్జర్వేషన్ లో ఉంటుంది. వాళ్ళే చెప్తారు మన గురించి. ఇంకా అదే అనుకుంటాం, పక్కన వాళ్ళే సరిపోతారు, మన టీం వాళ్ళే సరిపోతుంది. సార్ ఒక మాటలో చెప్పాలంటే పాలిటిక్స్ అనేది మన అంటే ఓవరాల్ ఇండియాతో పోలిస్తే ఆఫీస్ లోనే ఎక్కువ ఉంటుంది సార్.
ఫుల్గా. అంతే అట. ఎస్ సార్. అంతే సార్. కానీ సార్ ఎంత సిన్సియర్ గా మన వర్క్ చేసుకున్నా బయట వాళ్ళు ఏమంటారని అదొక పెద్ద టెన్షన్ కూడా ఉంటుంది. అండ్ ఎక్కడ మన మిస్టేక్స్ తీస్తారో కాల్స్ లో అది కూడా ఒకటి ఉంటుంది. సో దానికంతా ప్రిపేర్ అయి ఉండాలి. ఇంకా మనం ఎవరు ఏ క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చేసేట్టు మెయిన్. లేదు అదర్వైజ్ మనము ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. మనం ఏం ప్రజెంట్ చేయాలనుకుంటున్నామో అది ప్రిపేర్ అయ్యి ఫర్దర్ గా ఏం క్వశ్చన్స్ వస్తాయో కూడా మనం గెస్ చేయగలగాలి. అది బెటర్. ఇందాక యోగేశ్వర్ గారు చెప్పిన దాంట్లో అందరు నోటీస్ చేయాల్సింది ఒక విషయం ఉంది. అలా నేను ఒకటి చేసి బాధపడ్డాను. ఏంటంటే అలా మనం ఒక షీట్ మెయింటైన్ చేసుకోవాలి మనం చేసే ఏ వర్క్ అయినా సరే. ఎందుకంటే ఏ టైంలో ఎవరైనా మనని నెగటివ్ చేసేయచ్చు మనం వర్క్ చేయట్లేదని. అలా నాకు అయ్యి వేరే టీంలో వేసేసారు నన్ను. అప్పుడు ఆ మేనేజర్ ఎంత స్ట్రిక్ట్ అయినా కూడా ఆయన నా వర్క్ నోటీస్ చేశారు. తర్వాత ఆయనే నా ప్రీవియస్ టీమ్ లీడ్ ని పిలిచి అడిగారు, ఆ అమ్మాయి వర్క్ చేస్తుంది మీరేం నోటీస్ చేసారో నాకు తెలియదు అని అడిగారు. అది కంపల్సరీ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన వర్క్ మనం ప్రూఫ్ తో మనం పెట్టుకోవడం బెటర్ చేసింది. అవునండి, ఖచ్చితంగా బాగా చెప్పారు. ఎందుకంటే ఈ రోజు మన ఇంట్లో ఏం చేసాం అనేది మనకు గుర్తుంటది, 2 రోజుల తర్వాత గుర్తుంటది, అంతే. 1 ఇయర్ అంతా గుర్తుంటది కదా. అంతే. అంటే అప్పుడప్పుడు తగులుతారండి ఇట్లాంటి వాళ్ళు చాలా. నాకు 8 months చుక్కలు చూపించాడండి ఒకటి టీమ్ లీడ్. నేను ఎంత వర్క్ చేసినా ఏడిపించేవాడు నన్నైతే. గైస్ ఫ్రెషర్స్ ఎవరు వీళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు, భయపడకండి. ఓకేనా? బట్ అది మీకు ఆలోచన వస్తుంది ఎవరికి ట్యాకిల్ చేసుకోవాలి. అంటే కాదు, సేమ్ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేశారనుకోండి ఫ్యూచర్ లో ఎలా దాని నుండి సర్వైవ్ అవ్వాలి అలా మీరు చెప్తున్నామంటే కాన్ఫిడెంట్ గా వర్క్ చేసుకుంటూ పోతుంది. సో వీళ్ళ ఎక్స్పీరియన్స్ సార్ మెయిన్ ఏంటంటే పంచువాలిటీ, టైమింగ్ అండ్ వర్క్ డెడికేటెడ్ గా చేసిన వాళ్ళకి టెస్టింగ్స్ ఉంటాయి సార్. ఫుల్ గా. అవును, టైం పాస్ చేసే వాళ్ళకి అంత ఉండదు. మ్యాక్స్ డెడికేటెడ్ ఉన్న వాళ్ళకి పరీక్షలు ఎక్కువ ఉంటాయి. కంప్లీట్ వర్క్ చేసిన తర్వాత నువ్వు చేయలేదు అని రిమార్క్ ఇవ్వడం ఉంటుంది. మళ్ళీ అగైన్ చేసి అంటే చేసిన వాళ్ళకి అగైన్ వర్క్ ఇస్తారు, నచ్చలేదంటారు, మళ్ళీ వాళ్ళకే వర్క్ ఇస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్స్ వర్క్ చేసే వాళ్ళకే బాగుంటుంది. దట్స్ ట్రూ. ఎస్, గుర్తింపు వస్తుంది. అంటే వర్క్ బాగా చేసి బోనస్ ఇవ్వడం. ఐ టెల్ యూ, ఐఎమ్ ద కంపెనీ ఫౌండర్. 30 మంది నా దగ్గర పనిచేస్తారు. నేను ఒక 4-5 కంపెనీలో పనిచేసిన కాబట్టి నాకు 2 సినారియోస్ తెలుసండి. దీన్ని బట్టి నేను అబ్జర్వ్ చేసింది ఒకటండి, మేనేజ్మెంట్ ద ఫౌండర్ లెవెల్ కానీ మేనేజర్ లెవెల్ కానీ. సో పాలిటిక్స్ అనేది ఈ టీమ్ లీడ్ ఈ చుట్టుపక్కల ఉంటుంది అనమాట. మేనేజర్ దానికంటే పైన లెవెల్కి పోయే కొద్దీ వాళ్ళ కంపెనీ ప్రొడక్టివిటీ గురించి ఆలోచన చేస్తుంటారు అనమాట. వీళ్ళు చాలా బిజీగా ఉంటారు. దే లుక్ లైక్ దే నెవర్ అబ్జర్వ్ ఇండివిజువల్ పర్సన్, కానీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారండి. 100% అబ్జర్వ్ చేస్తారు. హారిక ఏం పని చేస్తుంది, శివాని పని చేస్తుంది, శ్వేత పని చేస్తుంది, టీమ్ లీడర్ నుంచి అన్ని నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వాళ్ళ ఓన్ అనాలిసిస్ వాళ్ళకు ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. రీసెంట్ గా నేను మా కంపెనీలో 2 people కి నేను ఐ ఇంక్రీజ్ ద శాలరీ. ఓకే, సో నెక్స్ట్ లెవెల్ అర్థం ఎందుకు చేస్తున్నారు సార్ అంటే, ఐ నో హౌ మచ్ హార్డ్ వర్క్ దే డూయింగ్. వాళ్ళు ఎంత షాక్ అయిపోయారంటే దే డోంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ ఓకే అని. కాబట్టి మన పని మనం సిన్సియర్ గా వర్క్ చేసుకుంటూ పోతుంటే ఈ పాలిటిక్స్ అన్ని పక్కన డెఫినెట్ గా మేనేజ్మెంట్ విల్ అబ్జర్వ్ యూ విల్ గెట్ ద ప్రెజెన్స్. ఫర్ షూర్ వస్తుంది. ఎస్ సార్, ఫస్ట్ టైం వర్క్ నచ్చలేదు, స్లో ఉంది అన్నారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ టీమ్ లీడర్ పోస్ట్ ఇచ్చారు సార్ నాకు. సో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఫైనల్ ఒకటండి, కంపెనీకి కాల్ పెట్టినప్పుడు యాక్టింగ్ చేయకండి. ఆ కంపెనీ నాది అనుకోండి, సింపుల్ స్ట్రాటజీ అండి. డోంట్ ఫీల్ లైక్ యూర్ వర్కింగ్ ఫర్ అ కంపెనీ. అప్పుడు ఏమవుతుంది, నువ్వు స్లేవ్ కాబట్టి పని చేయబుద్ది కదా. ఇది నా కంపెనీ, నేను నా 8 గంటలు మంచి కష్టపడితే ఇంక లాభం వస్తుందని పని చేస్తాం అనుకో, ఎవరు చూసినా చూడకపోయినా నీ వర్క్ ప్రోగ్రెస్ తెలుస్తుంది ఆటోమేటిక్ గా. నీవు వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ డిజిటల్ నెస్ట్ అండి, నేను 5 సంవత్సరాలు పనిచేస్తున్నా అక్కడ. నేను ఏ రోజు కూడా నేను అందులో పనిచేస్తున్న ఫీలింగ్ రాలే. ఇది నా కంపెనీ అనుకున్నా. ఇప్పటికి నా దగ్గర ట్రైన్ అయిపోయిన 90% మందికి కూడా తెలియదు ఐ వాజ్ ద ట్రైనర్ ఓవర్ దర్. ఆల్ దే నో దట్ ఐఎమ్ ద ఫౌండర్. నేను ఒక మీటింగ్ కి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ అవార్డు వస్తే ఆ మీటింగ్కి వెళ్ళాను. అందులో బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అవార్డు వచ్చింది. ఆ అవార్డు కూడా నేనే అందుకున్నాను. TV9 వాళ్ళతో కూడా నేనే మాట్లాడాను. అక్కడ చాలా మంది డెలిగేట్స్ వచ్చారు. అందరు నా దగ్గరకు వస్తారు, సార్ వి నీడ్ దిస్ సెషన్. అరే నేను కాదు బై ఫౌండర్, దట్ గై ఇస్ దేర్. అరే మీరే అనుకున్నా సార్ అంటారు అన్నమాట. అంటే నువ్వు అంత డెడికేటెడ్ గా ఉండాలి కూడా. యూ హ్యావ్ టు బి లైక్ దట్.
సార్ మెయిన్ Okay. ఏంటంటే నాకు ఎప్పుడు నేను కాన్ఫిడెన్స్ గా మనం అంటే స్టార్టింగ్ డే నుంచి మనం కాన్ఫిడెన్స్ అనేది మనం ప్రూవ్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళకి కూడా అంటే మన ఫేస్ లో కానీ ఎక్స్ప్రెషన్స్ లో కానీ మాటల్లో కానీ వాళ్ళకి తెలిసిపోయి నెక్స్ట్ డేనే వర్క్ ఇచ్చేస్తారు సార్. ఇది కూడా ఒక పాయింట్ నేను చూసాను ప్రీవియస్ SBI లైఫ్ ఇన్సూరెన్స్ దాంట్లో. ఓకే. బ్యాంకింగ్ అనేది టూ మచ్ అండి. జాబ్ ఏదైనా చేసి కానీ బ్యాంకింగ్ జాబ్స్ మాత్రం నార్మల్ విషయం కాదు. వాళ్ళ దగ్గర చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ కానీ డిజిటల్ Yes, మార్కెటింగ్ దీస్ ఆర్ మచ్ బెటర్ అండి. ఇక్కడంతా చాలా మంది చాలా ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్ చాలా బెటర్ అండి. డిజిటల్ మార్కెటింగ్ లో ఇన్ని పాలిటిక్స్ ఉంటుంది, ఎందుకంటే జనాలు అంతా ఖాళీగా ఉండరు. సాఫ్ట్వేర్ లో ఎట్లుంటుందంటే సాఫ్ట్వేర్ కావచ్చు మిగతా దానిలో వాళ్ళకి ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుంది, మిగతా అంత టైం ఇదే అనమాట. చాయ్ తాగుకుంటా, కాఫీ తాగుకుంటా, గాసిప్స్ చేయడం ఇవన్నీ ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ ఎవరి పని అనుకుంటుంది. సో ఇవన్నీ 50% తక్కువనే ఉంటాయి, బట్ స్టిల్ అప్లైస్. మనం కాలు పెట్టినామంటే ఈ కంపెనీ నాది అనుకొని పని చేయాలి, మిగతా వాడిని పక్కన పెట్టాలి, పంక్చువల్ గా ఉండాలి, టైంకి కావాలా టైంకి పోవాలా, రిపోర్ట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. అండ్ మెయిన్ టాకిటివ్ చూస్తారా సార్ దీంట్లో అన్నిట్లో, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లో దాంట్లో అయినా ఏంటండి టాకిటివ్ చూస్తారు కదా సార్ ఎక్కువ. నీ నీ పని మనం నీ పని మాట్లాడుతుందండి. మనం మాట్లాడకున్నా పర్లేదు, నీ పని మాట్లాడితే చాలు, యూ విల్ గెట్ అప్రైజల్. మనం మాట్లాడకున్నా పర్లేదు. ఓకే. యువర్ వర్క్ షుడ్ స్పీక్. నువ్వు ఒక SEO బ్లాగ్ రాసిన టాప్ లో వచ్చిన అనుకో, అది మాట్లాడినట్టే. నీ క్యాంపెయిన్ మంచి రిజల్ట్ వచ్చింది అనుకో, అది మాట్లాడినట్టే. ఎస్ సార్. ఓకేనా? సో ఫ్రెషర్స్, మీ అందరికి అర్థమైందా సినారియో అనేది ఎలా ఉంటుంది? బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. ఓకే. దాంతో పాటు కమ్యూనికేషన్ ఎట్లా మాట్లాడాలో కూడా నేను చెప్తా. హాయ్ సార్ అనాలా, హాయ్ బ్రో అనాలా, మెయిల్ ఎట్లా పెట్టాలి, వాట్సాప్ ఎట్లా పెట్టాలి కూడా నేను కొన్ని చూపిస్తా, గుర్తుపెట్టుకోండి. ఆ PDF నేను తర్వాత పంపిస్తా రిఫరెన్స్. దిస్ కమ్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. కానీ వై వీఆర్ టాకింగ్ అంటే మిస్టేక్ చేసి పోయింది అనుకో జాబ్ ప్రాబ్లం కదా. ఐ టెల్ యూ వన్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. కొంచెం కామెడీగా ఉంటుంది. యూ కాంట్ లెర్న్ ఎనీథింగ్ బట్ స్టిల్ సీ ఇట్. ఇప్పుడైతే నేను చాలా కామ్గా ఉన్నాను, బట్ వెన్ మై కెరియర్ స్టార్ట్ ఐ వాజ్ వెరీ అగ్రెసివ్. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేదు కదా. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకలి లేదు. అప్పుడు మనకు ఆకలి ఉంటే అన్ని మనకు ఉంటాయి. నాకు ఆకలి లేదు, ఏదో సరదాగా జాబ్ చేస్తున్నా కాబట్టి అవన్నీ. సో వెన్ ఐ వాజ్ ఫస్ట్ కంపెనీ, వెన్ ఐ వాజ్ వర్కింగ్ సైటల్లో పనిచేస్తున్నా, వాయిస్ ప్రాసెస్ ట్రైనింగ్ పీరియడ్ లో నేను చెప్పాను, నాకు 8 గంటలు కూర్చోవాలంటే చాలా బోరింగ్ అనిపించింది. నన్ను చూసి మా ట్రైనర్ చెప్పింది, ఆమె నిన్ను చూస్తే నాకు బోర్ కొడుతుంది రాబోయ్ అని చెప్పింది. బట్ నేను తొందరగా అడాప్ట్ చేసుకున్నా అండి. సో ఆమె అనుకుంది వీడందరికంటే లాస్ట్ అని. అక్కడ ట్రైనింగ్ అయిపోయినాక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్లో నేను పాస్ అయినట్టే ఆమె పరిశాన్ అయిపోయింది, అమ్మ వీడు కూడా పాస్ అయిందా అనేది. తర్వాత 1 month ఫ్లోర్ హిట్ చేసినాము, 1 month రిజల్ట్ వస్తుంది అనమాట. 200 members లో ఐ వాజ్ ద టాప్ అండి. నేను టాప్ లో ఉన్నా. ఆమె షాక్ అయిపోయింది, వీడెట్లా టాప్ వచ్చిండు అంటే. నేను చాలా స్పీడ్గా నేర్చుకున్నాను. అది కాల్ మాట్లాడాలి, కాల్ మాట్లాడుతూ ఆ కాల్ ఏం జరుగుతుంది అని, కాల్ సెంటర్ కదా, అక్కడ రాయాలి, రిపోర్ట్ కొట్టాలి, టక 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 టక. సో యావరేజ్ హ్యాండ్లింగ్ టైం ఎంత ఉందని చూస్తే ఫ్లోర్ మొత్తంలో నాదే తక్కువ వచ్చింది. నాకు ఆ మంత్ కాడికి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా వచ్చింది. కానీ క్వాలిటీ టీం ఏం చేసింది, నన్ను వీడు ఈ కాల్స్లలో ఒక కాల్లో చక్కగా మాట్లాడలేదు, వీ హ్యావ్ టు పుట్ హిమ్ ఇన్ ట్రైనింగ్ అని చెప్పాను. ఇక్కడ మేనేజ్మెంట్ ఏమో బెస్ట్ ఎంప్లాయ్ అని అవార్డు ఇచ్చింది, బట్ క్వాలిటీ టీం ఏం చేసింది, వీరికి మళ్ళీ ట్రైనింగ్ కావాలని అదే పుట్ మీ ఇన్ ట్రైనింగ్ అగైన్. హౌ కమ్ ఇట్ ఈస్? ఫ్లోర్ మొత్తంలో టాప్ ఉన్నోడు ట్రైనింగ్ పోవాల్సిన అవసరమే లేదు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే పర్సనల్ గ్రడ్జ్ అనమాట. ఎవరైతే క్వాలిటీలో ఉన్నాడో వాడు నా మీద పర్సనల్ గ్రడ్జ్. దానికి కారణం నేనే. నాది అంతకంటే ముందు ట్రైనింగ్ లా నేను ఏం చేసిన, ట్రైనింగ్ అంటే స్టూడెంట్ మనం, వాడు ఏదో చెప్తుండే ఏదో తులో పని చేసిన వాడిని ఏదో మాట అని తీసేసిన వాడు గుర్తుపెట్టుకున్నాడు. సో దిస్ ఈస్ నాట్ అ ప్రాపర్ ఆఫీస్ ఎటికెట్. నా తప్పే అది. వాడు గుర్తుపెట్టుకున్నాడు. వాడు గుర్తుపెట్టుకుని వదిలేస్తే బాగుంటుంది, కానీ వాడు అట్లా తీసుకున్నాడు. సో ఆఫీస్లో ఇలాంటివి ఉంటుంది కాబట్టి మనం సిన్సియర్గా ఉంటే బెటర్. వాడు నన్ను అట్లా చేసినప్పుడు ఇప్పుడు నా ఈగో చూడండి. నాకు మేనేజర్ చెప్పింది యూ హ్యావ్ టు గో త్రూ ట్రైనింగ్ అంటే ఎంబడే అన్ని అక్కడ పెట్టేసి నేను వెళ్ళిపోయినా. ఐఎమ్ క్విట్టింగ్ దిస్ జాబ్ అని వెళ్ళిపోయినా. సో వాళ్ళు ఫోన్ చేస్తే కూడా నేను మళ్ళీ పోలేదు. కానీ ఇది కరెక్ట్ కాదండి. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అప్పటికాడికి నేను ఏదో అర్జున్ రెడ్డి లాగా చేసినా కానీ దట్ ఈస్ నాట్ కరెక్ట్. మనము మన కమిట్మెంట్స్ ఉండాలి. గ్రోత్ కావాలంటే ఈ పర్సనల్ ఎమోషన్స్ అనేది ఉండకూడదు. అఫ్ కోర్స్ నేను ఫ్లోర్ టాప్ వచ్చినా అని అనుకున్నా కానీ పర్లేదు, పోన్లేదు సరే ట్రైనింగ్ పోతా. 2nd month టాప్ వస్తుండే నేను. 3rd month అప్పుడు ఏమవుతుంది, కంపెనీ అందరూ అనుకుంటుండే ఈ క్వాలిటీ అనేస్ట్ గా తప్పు అని అనుకుంటుండే. సో దట్ ఈస్ ద థింగ్ ఐ డన్ ఇట్. ఆ విధంగా నేను కనీసం 3-4 కంపెనీలో పనిచేసిన, ఏ కంపెనీలో కూడా నేను 3 నెలల కంటే ఎక్కువ పనిచేయలేదండి. ఇదే ఇష్యూస్. అట్లా వీడిట్లా అంటే ఈగో ఇష్యూస్, ఇంకో అంటే ఈగో ఇష్యూస్ ఉన్నాయి అనమాట. ఐ ఓన్లీ క్విట్.
కానీ ఈ లాస్ట్ కంపెనీ గురించి చెప్తా చూడండి. ఈ కంపెనీలో ఏమైంది, నేను ఇంకా మేనేజర్స్ పొజిషన్ పోయినా, అట్లా 3 నెలలు పనిచేసి నేను మేనేజర్ పొజిషన్ పోయినా, మస్తు శాలరీ, ఇంటర్నేషనల్ ప్రాసెస్, యూఎస్ క్లయింట్ తోటి మాట్లాడాలి. ఆ కంపెనీ ఓనర్ యూఎస్ నుంచే నన్ను ఇంటర్వ్యూ చేసి నన్ను సెలెక్ట్ కూడా చేశాడు. అయితే ఏమైందంటే అమెరికాలో ఒక 20 మంది టీం ఉంది. వాళ్ళు చేసే పనిని 20 మందిని తీసేసి ఇండియా నుంచి 2 రిక్రూట్ చేసుకున్నారు. ఇండియాలో ఉన్న 2 ఆ అమెరికాలో 20కి సమానం అని వాళ్ళ ఫీలింగ్. అందులో నేను మేనేజర్, నాకు ఇంకో అసిస్టెంట్ మేనేజర్, అంతే, మేమిద్దరమే హ్యాండిల్ చేయాలి ఆ ప్రాసెస్ మొత్తం. ఆ అమెరికాలో 20 మందిని లీడ్ చేస్తున్న జాన్ అనేటోడు మాకు ఇప్పుడు టీం లీడర్. ఇప్పుడు వాని బాధ కదా వానికి, అరే అమెరికాలో ఉన్న 20 మందిని తీసేసి ఇండియాలో 2 ఆబ్వియస్ గా వాడు మన మీద కోపంగానే ఉంటాడు. అది మనకు తెలియదు. సో రెగ్యులర్ గా మేము జాన్ కి రిపోర్ట్ పంపించాలి, జాన్ దిస్, జాన్ దట్ అని. వాడేం చేసిందంటే ఆ ప్రాసెస్ ని మాకు మొత్తం ట్రైనింగ్ చేయలేదండి, కావాలని చేయకుండా అయిపోయింది పోయి మీరు చేసేసుకోండి అన్నాడు. దెన్ వీ స్టార్టెడ్ టాకింగ్ టు ద క్లయింట్స్. మాకు వస్తలేదు, ఇన్పుట్ వస్తలేదు, సేల్ వస్తలేదు. 1 month అయిపోయింది, 2 month అయిపోయింది, 3rd month ఇంటర్, మా సాలరీ మాకు వస్తుంది, నో బడీ ఈజ్ ఆస్కింగ్ ప్రెషర్. బట్ నాకే అనిపించింది ఇట్లా అయితే ఇట్లా పోయి పైసలు తీసుకుంటున్నాం, సేల్ కావాలి కదా, వీడు మాకు ట్రైనింగ్ ఇస్తలేడు అని చెప్పేసి ఐ వాంట్ టు టాక్ టు సిఇఓ, ఫౌండర్ తోటి మాట్లాడదామని చెప్పేసి నేను ఫౌండర్ కి మెయిల్ కంపోజ్ చేశాను అనమాట. సార్ దిస్ ఇస్ దిస్ ఈ ప్రాబ్లం ఫెయిన్ అవుతుంది, జాన్ ఈ విధంగా మాకు చక్కగా ట్రైనింగ్ ఇస్తలేడు, వీ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ టు ద కంపెనీ, మాకు సేల్ కావాలి కాబట్టి వీ నీడ్ అ బెటర్ ట్రైనింగ్ అని మంచిగా డ్రాఫ్ట్ చేసి దాన్ని 10 సార్లు చెక్ చేసి మరి హిట్ కొట్టేసిన, అయిపోయింది. ఓకే, నెక్స్ట్ డేనే నా జాబ్ పోయింది. ఎందుకు పోయింది చెప్పండి? నెక్స్ట్ డే నా జాబ్ పోయిందండి. ఎనీ గెస్? కంప్లైంట్స్ కంప్లైంట్ చేసినాను కదా సార్, ఏంటి శ్వేత? లైక్ మీ లీడ్ గురించి కంప్లైంట్ చేసినందుక మీ రిపోర్టింగ్ కి డైరెక్ట్ ఇవ్వకుండా సీఈఓకి ఇచ్చారండి. సిఇఓకి సిఇఓ ఏమనుకుంటాడు, మంచిదే కదా, కంపెనీ కోసం బెనిఫిట్ కోసం అనుకుంటాడు కదా. వాట్స్ రాంగ్ ఇన్ దట్? సార్ జాన్ ఇస్ ద CEO. జాన్ సిఇఓ ఏం కాదు. రిపోర్ట్ ఇచ్చారని నో ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు. ఓకే, చెప్పాలా క్రేజీ థింగ్ ఎందుకు చెప్పాలా? నేను ఐఎమ్ సపోజ్ టు సెండ్ మెయిల్ టు ద ఫౌండర్ కదా, నేను ఆ మెయిల్ జాన్ కే పంపించిన. అయ్యో సో నేను కూడా ఇది ఒక మిస్టేక్ చేశాను. స్టార్టింగ్ అదే అన్న, జాన్ ఎవరి మీద అయితే కంప్లైంట్ చేస్తున్నానో వాడికే మెయిల్ పంపించిన. ఎందుకంటే 2 నెలలకి వెళ్ళి మేము రిపోర్ట్ పంపిస్తుంది వాడికే. సో నేను వాడికే పంపిస్తున్నా, అది అలవాటు అయిపోయింది. కాకపోతే అది పంపిస్తున్నప్పుడు ఎమోషన్ గా మస్తు టైప్ చేసి, అప్పుడు చాట్ జీపీటీ లేదు, మొత్తం మన బటర్ ఇంగ్లీష్ కొట్టి దాన్ని 100 సార్లు చెక్ చేసి, మళ్ళీ నాకు అసిస్టెంట్ మేనేజర్ గాడు వాడు నేను కలిసి చేసిన తర్వాత 100 సార్లు నేను కంటెంట్ మీద చూసినా కానీ ఒక్కసారి కూడా ఎవరికి పంపిస్తున్నాను చూడలేదు. పంపించిన పొరపాటు సార్ ఐ వాంట్ టు యాడ్ హియర్. పంపించిన 1 minute కి వాడికి ఫోన్ వాడికి చెప్పిన మేనేజర్, అరే మన జాబ్ పోతుందా అని అంటే, అరే వీనికి పంపించినారా అని అంటే, మొత్తం ఇట్లా చేసినావు కదా, ఓంపా సిగరెట్ తాగుదాంపా అన్నాడు వాడు. పోయి మంచిగా ఒక సిగరెట్ తాగి, అరే ఏం చేద్దాం రా, రేపు ఎక్కడి నుంచి ఎక్కడ పోదాం రా అంటే, ఇన్ని రోజులు నా ఈగో తోటి నేను అన్ని కంపెనీలు వదిలేస్తే ఫస్ట్ టైం ఒక కంపెనీ నన్ను తీసేసింది. దట్ ఈస్ దిస్ కంపెనీ. సో ఇది ఈమెయిల్ మార్కెటింగ్ అనమాట. ఈ ఎక్స్పీరియన్స్ నేను ఈమెయిల్ మార్కెటింగ్ చెప్పేటప్పుడు చెప్తాను అనమాట, అరే అన్ని సార్లు చెక్ చేస్తారు కదా, 2కి చూడండి రా, ఎవరికి పంపిస్తారో చూడండి అని చెప్తాను అనమాట. సో నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఫన్నీగానే ఉంది, ఆ టైంలో కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది, కానీ యూ డోంట్ బిలీవ్, దాని తర్వాత నేను ఐ టుక్ అ డెసిషన్ ఆఫ్ గోయింగ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. సో అది నాకు మంచి జరిగింది. మనకి ఏదైనా జరిగిందంటే మంచి జరుగుతుంది. కాకపోతే బోనస్ గా నాతో పాటు వాడి జాబ్ కూడా పోయింది, అదే నా బాధ. నా అసిస్టెంట్ మేనేజర్ జాబ్ కూడా పోయింది అనమాట. అంటే దట్స్ ద ఫనీ థింగ్. సో ఈగోస్, ఎమోషన్స్ అనేది మనం రన్ చేయకూడదు అనమాట. కొంచెం ఓపిక పట్టాలి. దట్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ దాట్. బట్ సమ్ టైమ్స్ ఒకవేళ ఇలా నాలాగా జిద్దుగా చేసినా కూడా కెరియర్ లో అంతా జిద్దుగా ఉండాలి. నన్ను వీడు తీసేసిండా, నేనే కంపెనీ వైట్ చూపిస్తాను జిద్దు ఉంటే నో ప్రాబ్లం. కానీ అలాంటి లేకపోతే మాత్రం వీ షుడ్ బి కామ్, వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్, మూవ్ ఫార్వర్డ్. ఓకే, సో నేను డైరెక్ట్ గా ఇవి చూపిస్తా. సో జాన్ ది ఎక్స్పీరియన్స్ మంచిగా ఉందా అందరికి? బాగుంది సార్, ఎవరికి మెయిల్ పెట్టేటప్పుడు చూసుకోవాలి. నేనైతే మోస్ట్లీ సబ్జెక్ట్ అంతా అయ్యాక 2 అప్పుడు సెలెక్ట్ చేస్తాను సార్, ఇట్లా ఎప్పుడైనా సెండ్ చేస్తావేమో.
సో నా ఒక నేను ఐఎమ్ టెల్లింగ్ యూ, నాకు జాన్ కి కంపోజ్ చేశాక అప్పుడు లాస్ట్ లో 2 ఎవరికి అనేది ఆలోచిస్తాం కదా, ఎవరికి పంపించాలి అని. నాకు అంతే బాధ ఏం తెలుసా, ఈ మనకి పంపించిన 3 days కే గూగుల్ ఒక కొత్త అప్డేట్ ఇచ్చింది. యూ కెన్ అన్సెండ్ విత్ ఇన్ 1 minute లో అన్సెండ్ చేయొచ్చు అని ఒక అప్డేట్ ఇచ్చింది. అరే చేయొచ్చు కదరా అని నా బాధ. ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకున్నాను సార్. సేమ్ ఎక్స్పీరియన్స్ మీకు కూడా అయింది అర్చన? ఎస్ సార్, నాదైతే చాలా వర్స్ట్ సార్. ఎందుకంటే ఐ వాజ్ హెచ్ఆర్. ఓకే, నేను సాలరీ డీటెయిల్స్ అంటే ఆ పర్టికులర్ మంత్ కి పేరోల్ మొత్తం షీట్ అంతా తయారు చేసేసి ఫౌండర్ కి పంపించాలి. నేను ఎంప్లాయీకి పంపించాను సార్. ఎంప్లాయీ చేతిలో ఎవరెవరికి ఎంతెంత సాలరీస్ వస్తున్నాయి అనేది మొత్తం డీటెయిల్స్ క్లియర్ కట్ గా ఉన్నాయని చేతిలో. అవునా? దట్ వాస్ అ వెరీ ఎంబారసింగ్ సిచ్యువేషన్. అండ్ నేను ఏం చేశానంటే నా ఒక సేఫ్ పాయింట్ ఏంటంటే నేను మళ్ళీ సిసిలో ఇంకొక ఫౌండర్ కి కూడా ప్లేస్ చేశాను. సో ఇట్ వాస్ క్లియర్ కట్ డిఫెండింగ్ పాయింట్ దట్ ఇట్ వాస్ నాట్ మై మోడ్ ఆఫ్ సెండింగ్ టు హిమ్ అనేది ఒకటి అయితే ఉంది. But it got revealed after 1 month by the time I left the job. I left the company. అంటే దీనికోసం వదిలేశారా లేదా వేరే రీజన్? లేదు, it was my personal reason. ఓకే. మరి దానికి ఏమైనా అన్నారా వాళ్ళు? ఇంకా వచ్చేసాను కదా సార్, నేను అందులో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా నాకు ఫోన్ వచ్చింది, కాల్ వచ్చింది. దెన్ ఐ టోల్డ్ హిమ్ నాకు తెలియదు అన్నట్టుగానే బిహేవ్ చేసేసి, బట్ ఐ kept a CC to Jyoti ma'am also. It was not my intention of sharing to any employee అని చెప్పేసాను. తర్వాత తెలిసింది ఏంటంటే మొత్తం మళ్ళా పే స్ట్రక్చర్ అంతా కూడా అందరిది మార్చేశారని చెప్పేసి అర్థమైంది. అంటే మనము ఎన్నో పనులు ఉంటాయి కదా, పనులలో మర్చిపోతుంటాం. అంటే మళ్ళీ ఇంకొకటి సార్, పేర్లు ఖచ్చితంగా మనకి సేమ్ నేమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డబుల్ చెక్ చేసుకోవాలి. సెండింగ్ టు సమ్ పర్సన్, ఎంప్లాయీ ఉండొచ్చు, ద పర్సన్ టు హిమ్ వి ఆర్ సెండింగ్, క్రాస్ చెక్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఎవరికి పంపిస్తున్నాం అనేది మాత్రం చాలా గుడ్ లెసన్ ఫర్ మీ. కరెక్ట్. ట్రూ. నైస్ ఎక్స్పీరియన్స్ గైస్. ఈరోజు సెషన్ బాగా జరిగింది. నేను చెప్పడం కాకుండా మీరు చెప్తుంటే నాకు మంచిగా అనిపిస్తుంది. బికాస్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆల్రెడీ. సో ఈ ఫ్రెషర్స్ కి బాగా హెల్ప్ అవుతుంది. ఫ్రెషర్స్ మీరైనా కంపెనీకి వెళ్తే వీళ్ళ పేరు గుర్తుపెట్టుకోండి. శ్రీవాణి, అర్చన, శ్వేత, శివశంకర్, యోగేశ్వర్, ఎవరైతే మాట్లాడారో వీళ్ళని అడగండి, బ్రో ఏంది బ్రో ఇట్లా పరిస్థితి ఉందంటే వాళ్ళు బెటర్ గా చెప్తారు. ChatGPT మీకు చెప్తుంది ఇప్పుడు, ఒకప్పుడు ChatGPT లేకుండా. అంతపాటు రియల్ టైం పీపుల్ ఇంకా బాగా చెప్తారు అన్నమాట. సో గెట్ ఇన్ టచ్ విత్ దెమ్. ప్యానిక్ కాకండి, జాబ్ వదిలేయకండి. జాబ్ వదిలేస్తే అంత ఈజీ కాదు మళ్ళీ రావడం. ఎస్. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది హౌ టు స్పీక్ ప్రొఫెషనల్లీ ఇన్ ఆఫీస్, హౌ టు టాక్ రెస్పెక్ట్ఫుల్లీ టు సీనియర్స్ అండ్ టీమ్మేట్స్, హౌ టు కమ్యూనికేట్ క్లియర్లీ అండ్ వాట్సాప్ కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత మీటింగ్స్ లో ఎట్లా మాట్లాడాలి. మీటింగ్స్ లో 10 మంది మాట్లాడుతుంటే మనది వెంకటేష్ ఒక సినిమా ఉంటది కదా, వాళ్ళు మాట్లాడుతుంటే యా అంటారు. అట్లా కాదు, యూ హావ్ టు కాంట్రిబ్యూట్. వాట్ ఈస్ దట్ మూవీ? ఐ ఫర్గాట్. అట్లా ఉండకూడదు, మనం మాట్లాడాలి. హౌ టు మెయింటైన్ డిసిప్లిన్ అండ్ ప్రొఫెషనలిజం. ఓకే, దిస్ ఈస్ నాట్ అబౌట్ ఇంగ్లీష్ గ్రామర్, దిస్ ఈస్ అబౌట్ ప్రొఫెషనల్ బిహేవియర్. ఇప్పుడు మనకు పర్సనల్ మేనర్స్ అనేది మనకు తెలుస్తుందండి, కానీ ప్రొఫెషనల్ మేనర్స్ కూడా ఉంటుంది. అది మీరు డే 1 నుంచే మన టీమ్ లీడర్ ఎట్లున్నాడు, మేనేజర్ ఎట్లున్నాడు, ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు ప్రాపర్ గా అబ్జర్వ్ చేసినాం అనుకో మీకు వచ్చేస్తుంది. విత్ ఇన్ 6 months లో మీరు అడాప్ట్ అయిపోతారులేండి. ఓకే, సో మన కన్వర్జేషన్ అనేది టూ క్యాజువల్ ఉండాల్సిన అవసరం లేదు, టూ స్కేర్డ్ ఉండాల్సిన అవసరం లేదు, హాయ్ బ్రో అనాల్సిన అవసరం లేదు, మరీ చేతులు కట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు అనమాట. ఎందుకంటే బాస్ అనేటోడు నీ ఎనిమి కాదు, నీ క్లోజ్ ఫ్రెండ్ కాదు. హీఈస్ ఎ ప్రొఫెషనల్ సీనియర్. రెస్పెక్ట్ఫుల్ ఉండాలి, క్లియర్ టోన్ ఉండాలి, షార్ట్ ఆనెస్ట్ గా ఉంటే అయిపోతుంది. సో సడన్ గా నీకు కనిపించిండు అనుకోండి, ఓకే హాయ్ బ్రో, హాయ్ సార్ కాకుండా ఏం చెప్పాలి, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ చెప్తే చాలు, ఎనఫ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, దట్స్ ఎనఫ్ వెన్ యూ వాంట్ టు గ్రీట్ దీస్ థింగ్స్. ఓకే, సో లెట్ మీ రైట్ సంథింగ్. ఇది మీకు చాలా మందికి అవసరం లేదండి, బట్ దెర్ ఈస్ అ ఇక్కడ మన దానిలో కొందరు బిగినర్స్ ఉన్నారు, వాళ్ళకి పనికి వస్తుందని చెప్తున్నా. సో గ్రీటింగ్ చేసేటప్పుడు సింపుల్ గా గుడ్ మార్నింగ్ సార్ ఆర్ మేడం, హూవర్ ఇట్ ఈస్ అది చెప్పండి చాలు. ఇంటెడ్ ఆఫ్ హాయ్, వెరీ క్యాజువల్, దిస్ ఇస్ గుడ్. తర్వాత ఆస్కింగ్ ఫర్ హెల్ప్. మీరు
ఒక హెల్ప్ కావాలి అన్నప్పుడు హౌ యూ షుడ్ ఆస్క్, సార్ ఐ డోంట్ అండర్స్టాండ్, టెల్ మీ వన్స్ వాట్ ఈస్ దిస్, ఇవన్నది కరెక్ట్ కాదు. ఇక్కడనే మీ కమ్యూనికేషన్ అనేది అర్థమవుతుంది అనమాట. సార్ ఐ నీడ్ a small clarification regarding this campaign. Can you please guide me? ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉంచుకోండి. డెఫినెట్ అంటే నీ మాట వల్ల నీకు ఆ పని క్లియర్ అయిపోతుంది. అలా కాకుండా మీరు చూడండి, సార్ ఐ డెంట్ అండర్స్టాండ్ దిస్, కెన్ యూ క్లారిఫై, టెల్ మీ వన్స్ సార్, వాట్ ఈస్ దిస్ సార్, ఇది వెరీ ఫార్మల్ వే ఆఫ్ అది కరెక్ట్ కాదు. సో సార్ ఐ నీడ్ ఎ స్మాల్ క్లారిఫికేషన్ రిగార్డింగ్ దిస్ క్యాంపెయిన్, కెన్ యూ ప్లీజ్ గైడ్ మీ. అంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు, 10 సార్లు యూ కెన్ యూజ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వెన్ యూ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. దిస్ ఇస్ తర్వాత మీరు అప్డేట్ ఇస్తున్నారండి, యూఆర్ గివింగ్ అప్డేట్ టు దమ్. సో డన్ సార్, ఆల్మోస్ట్ డన్ సార్, వర్కింగ్ సార్, నో. ఒకవేళ వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నా అది కరెక్ట్ కాదు. ఫినిష్ ద సెంటెన్స్ అండి, షార్ట్ మాత్రం వద్దు. ఎందుకంటే వాళ్ళ ఈగో ఎప్పుడు హర్ట్ అవుతుందో తెలియదు. వాడు మంచి మూడ్లో ఉన్నాడు అనుకో, మీ బాస్ ఉన్నో ప్రాబ్లం, రాంగ్ మూడ్లో ఉంటే అప్పుడు దానికోసం ఫైర్ చేయడు. ఇప్పుడు ఇంతకుముందు ఒక పర్సన్ చెప్పాడు కదా, కరెక్ట్ ఇంటికి పోయే టైంలో వర్క్ ఇస్తుంది, అలాంటివి జరుగుతాయి. కాబట్టి వద్దు. సార్ I have completed keyword research and I'm working on ad copy. అర్థమవుతుందా గైస్ ఫ్రెషర్స్ కి? ఎస్ గ్రీటింగ్ ఎట్లా చేయాలి, హెల్ప్ ఎట్లా అడగాలి, అప్డేట్ ఎట్లా ఇవ్వాలి. సో అప్పుడు కూడా కంప్లీట్ అండ్ మీనింగ్ఫుల్ అప్డేట్స్ ఇవ్వాలి మనం. తర్వాత ఒక మిస్టేక్ చేశారు, ఇప్పుడు ఇంతకుముందు ఒక హెచ్ఆర్ చెప్పింది, షీ మేడ్ అ మిస్టేక్. ఓకే, ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు యాక్సెప్ట్ ద మిస్టేక్, ఎందుకంటే వీఆర్ హ్యూమన్, వీ మేక్ మిస్టేక్. కానీ డోంట్ ట్రై టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, దిస్ ఇస్ నాట్ మై మిస్టేక్, నో హీ ఓన్లీ డిడ్ డు, షీ ఓన్లీ డిడ్ డు, సిస్టమ్ ప్రాబ్లం. నో నో నో, ఇఫ్ ఇట్ ఈస్ రియలీ యువర్ మిస్టేక్, ఎస్ ఆనెస్ట్ గా పెట్టుకోండి, సగం ప్రాబ్లం తగ్గిపోతుంది. సార్ I made a mistake in the report. I have identified it and I'm correcting it now. ఇది బాగుందా లేదా చెప్పండి మీరు, ఆనెస్ట్ గా ఒప్పుకోవడం. ఎస్ ఆర్ నో? Yes sir. I made a mistake in the report, sir. I have identified it and I'm correcting it now, sir. I will not repeat it again. ఎంత బాగుంది అసలు. అవతల వాళ్ళ ఈగో అనేది దెబ్బతినదు. సరేలే, ఎందుకంటే వాళ్ళు కూడా అదే స్థాయి నుంచి వచ్చారు కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు. కానీ అది కాకుండా నాది కాదు, నా తప్పు కాదు అని చెప్తుంటే వాళ్ళకి కోపం వస్తుంది. సో మిస్టేక్ వచ్చినప్పుడు పానిక్ కాకండి, డోంట్ బ్లేమ్ అదర్స్, యాక్సెప్ట్ ఇట్, కరెక్ట్ ఇట్ అండ్ ఇన్ఫార్మ్ ప్రొఫెషనల్లీ. ఓకేనా? దిస్ ఇస్ అబౌట్ హౌ యు గ్రీట్ ఎలా చేస్తావు, హెల్ప్ ఎట్లా అడుగుతావు, అప్డేట్ ఏ విధంగా ఇస్తావు, మిస్టేక్ చేస్తే ఎట్లా అడ్మిట్ చేసుకుంటావు. ఇప్పుడు మీటింగ్స్, ఈ మీటింగ్స్ లో ఎట్లా మాట్లాడాలి. డెఫినెట్ గా మీరు కంపెనీకి పోయినామంటే మీటింగ్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. వీక్లీ మీటింగ్ కావచ్చు, 2 వీక్స్ మీటింగ్ కావచ్చు, మంత్లీ మీటింగ్స్ అయితే ఉంటాయి. మీటింగ్ లో ఎంత మాట్లాడాలి, మాట్లాడకూడదు అనేది డిస్కస్ చేస్తాం. సో వెన్ టు స్పీక్, హౌ మచ్ టు స్పీక్, హౌ టు ప్రజెంట్ అప్డేట్, హౌ టు డిసగ్రీ పొలైట్లీ. ఓకే, ఏది ఏమైనా మీటింగ్ లో ఫస్ట్ థింగ్ ఏంటంటే లిసన్ ఫస్ట్. అసలు కాంటెక్స్ట్ ఏందో అర్థం చేసుకొని మంచిగా వింటే నువ్వు నెక్స్ట్ ఏం చెప్పాలో నీకు అర్థమవుతుంది. బిఫోర్ స్పీకింగ్ అండర్స్టాండ్ వాట్ అదర్స్ ఆర్ సేయింగ్, అది ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ మీటింగ్ లో మాత్రం ఇంటర్వ్యూలో నేను ఎప్పుడు లాంగ్ గా మాట్లాడమని చెప్పాను, క్లయింట్ తోటి బాగా లాంగ్ గా మాట్లాడవు. నువ్వు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయినా పోయి మీటింగ్ లో నువ్వు అంత సోది పెట్టకూడదు. ఇట్ హ్యాస్ టు బి షార్ట్ అండ్ క్లియర్. ఇక్కడ మాత్రం షార్ట్ అండ్ క్లియర్ గా ఉండాలి. వాళ్ళు ఎలాబొరేట్ అడిగితే మాత్రమే యూ కెన్ ఎక్స్ప్లెయిన్. తర్వాత ఏది పడితే అది మాట్లాడకుండా స్పీక్ ఓన్లీ యూస్ఫుల్ పాయింట్స్, ఏదైతే అక్కడ యూస్ఫుల్ ఉన్నాయో ఆ పాయింట్స్ మాత్రమే మాట్లాడండి. వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు, డోంట్ ఇంటరప్ట్, నెవర్ ఇంటరప్ట్, దట్ ఈస్ నాట్ మేనర్స్. మొత్తం అయిపోయే వరకు వినండి.
టీవీ డిబేట్ల పొలిటికల్ డిబేట్లా ఈయన అయిపోకముందు ఆయన మాడుతుంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. కంప్లీట్ అట్లా కాదు. వినాలి, అంత అయిపోయిన తర్వాత దెన్ యూ స్టార్ట్ యువర్ పాయింట్. అప్పుడు మన మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. తర్వాత మీటింగ్స్ లో గూగుల్ యాడ్స్ అనేది రావాలనుకుంటారు. కంపెనీ ఫౌండర్ పిలిచాడు నిన్ను, ఇంకా 4 పిలిచాడు. ఈ పీపుల్ ఆర్ నాట్ గుడ్ ఇన్ గూగుల్ యాడ్స్. నీ పక్కల ఫెలో అని చెప్పిండు, సార్ విల్ గో ఫర్ సర్చ్ క్యాంపెయిన్ అన్నావు. నో సార్, సర్చ్ క్యాంపెయిన్ ఇస్ బేకార్ సార్, విల్ గో ఫర్ వీడియో మార్కెటింగ్. దట్ ఈస్ నాట్ కరెక్ట్. యూ హ్యావ్ టు బి రెస్పెక్ట్ఫుల్ ఫర్ దట్. రెస్పెక్ట్ఫుల్ గా ఆయనకు చెప్పాలి, సార్ ఓకే ఐ అగ్రీ టు హిస్ పాయింట్ దట్ సర్చ్ విల్ గివ్ క్వాలిటీ లీడ్స్, బట్ this is more about real estate, sir. People need trust. So if you go for a video marketing, branding will happen, trust will happen. There is a high chance that we'll get more leads. And avtal vaadiki respect iyali, mana point kuda cheppali. This is important. So be respectful. We disagree చేసేటప్పుడు కూడా రెస్పెక్ట్ఫుల్ గా చేయండి. నో 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 యు ఆర్ రాంగ్ ఇవా చెప్పకూడదు. ఓకే, వన్ మోర్ సెకండ్. ఓకే, మీటింగ్ లో మీకు అప్డేట్ అడుగుతారు. ఏదైనా చెప్పాలంటే చేస్తారు, లేదంటే మీరు చేస్తున్న వర్క్ గురించి కూడా వాళ్ళు అప్డేట్ అడిగే ఛాన్సెస్ ఉంది. అప్పుడు ఏ విధంగా ఇవ్వాలి? అడిగారు, శ్రీవాణి నువ్వేం వర్క్ చేస్తున్నావు, శంకర్ ఏం వర్క్ చేస్తున్నావు అని అడుగుతున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, మీ టాస్క్ ఏంటి, దాని స్టాటస్ ఏంది, మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నారు, ఈ విధంగా చెప్పండి. అంటే గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నా, ఇప్పుడు ఆల్రెడీ అది లెర్నింగ్ స్టేజ్ లో ఉంది సార్, ఇది అయిపోయినప్పుడు ఐ విల్ గో ఫర్ అనదర్ టాస్క్ అన్నట్టు చెప్పాలి. సో సింపుల్ గా సిఆర్ చెప్తా, ఐ వాజ్ వర్కింగ్ ఆన్ ద గూగుల్ యాడ్స్ కీవర్డ్ గ్రూపింగ్. దట్ పార్ట్ ఈస్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఐ ఆమ్ ప్రిపేరింగ్ ad copy and planning to finish it by evening. సో నువ్వు టాస్క్ 7 వరకు వచ్చింది, ఎంతవరకు అయిపోయింది, నెక్స్ట్ నీ గోల్ ఏంది, ఎప్పుడు అయిపోకూడదు అని కూడా క్లియర్ గా చెప్పండి. చాలు, అంతే, షార్ట్ అండ్ క్లియర్. తర్వాత ఆస్కింగ్ క్వశ్చన్స్ ఇన్ ద మీటింగ్. క్వశ్చన్స్ అడగడం. సో ఐ డిడ్ంట్ గెట్ ఎనీథింగ్, వాట్ ఆర్ యూ సేయింగ్, ఎక్స్ప్లెయిన్ అగైన్, ఇలాంటివి కాదు. పొలైట్ గా మనము క్వశ్చన్స్ అడగాలి. లైక్ ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ రిగార్డింగ్ ద క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్, షుడ్ వి ప్రయారిటైజ్ లీడ్స్ ఆర్ వెబ్సైట్ ట్రాఫిక్ ఇన్ దిస్ ఫేస్? వాళ్ళు ఒక అప్డేట్ చేస్తున్నప్పుడు నీ క్వశ్చన్ ఉంటే క్లియర్ గా అడగండి. ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ సార్ రిగార్డింగ్ ద campaign objective. Should we prioritize leads or traffic in this phase? ఎందుకంటే మీరే రన్ చేయాల్సింది కాబట్టి వ్యాలిడ్ క్వశ్చన్ అడగండి. ఇట్ విల్ బి గుడ్. షార్ట్ అడగద్దు, ఈ విధంగా డీటెయిల్ గా అడగండి. అయితే నిన్న అప్డేట్ అడిగినప్పుడు నీ దగ్గర ప్రాపర్ అప్డేట్ లేనప్పుడు, సార్ కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్, ఐ నీడ్ సమ్ మోర్ టైమ్ టు కంప్లీట్ ఇట్, ఐ విల్ షేర్ ద అప్డేట్ బై 4 PM. ఆ విధంగా చెప్పండి. దట్స్ ఇట్ గైస్. సో ఇనిషియల్ గా గ్రీటింగ్ ఎట్లా చేయాలని చెప్పాము. ఓకే, ఎట్లా హెల్ప్ అడగాలి, అప్డేట్ ఏ విధంగా ఇవ్వాలి, మిస్టేక్ ఉంటే ఏ విధంగా చేయాలని చెప్పాను. దాంతోపాటు మీటింగ్ లో వినడం నేర్చుకోండి. ఏదైనా చెప్పాలనుకుంటే షార్ట్ అండ్ క్లియర్ గా చెప్పండి. ఓన్లీ యూస్ఫుల్ పాయింట్స్ మాట్లాడండి, ఇంటరప్ట్ చేయకండి. తర్వాత ఎవరిదన్నా మాటలు అది కరెక్ట్ కాదనిపిస్తే డైరెక్ట్ గా కండెమ్ చేయకుండా బీ రెస్పెక్ట్ఫుల్ వెన్ డిసగ్రీ. ఓకే, ఆఫీస్ లో మీరు ఏం పని చేశారని అప్డేట్ అడిగినప్పుడు మీ టాస్క్ ఎంతవరకు ఉంది, స్టేటస్ ఎంతవరకు వచ్చింది, నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు అన్నది మీరు చెప్పండి. ఓకే, సో ఫార్ క్లియర్ అండి? ఆల్ ఆఫ్ యు క్లియర్? ఎస్ సార్. ఎస్ సార్. లాస్ట్ 2 స్టేటసెస్ ఏంటంటే వాట్సాప్
ఈ మధ్య కంపెనీస్ అందరూ కూడా వాట్సాప్ లో మాట్లాడుతున్నారు. వాట్సాప్ అనేది టూ పర్సనల్ అండి. వాట్సాప్ లో మాట్లాడుతున్నంత మాత్రాన మనం పర్సనల్ గా తీసుకోవద్దు. వాళ్ళు కమ్యూనికేషన్ కోసం దాన్ని వాడుతున్నారు, కానీ మనం గ్రాంటెడ్ గా తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ఈమెయిల్లో మనం ఏ విధంగా ఎటికెట్స్ వాడతామో అలాంటి ఎటికెట్స్ మనం వాడాలి. అదర్వైజ్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ మన మీద రాంగ్ ఇంప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. యూ డోంట్ బిలీవ్, ఒక్క ఎమోజీ నాకు ఒక ఇన్సూరెన్స్ అయింది. నాకు మంచి క్లయింట్, యూఎస్ క్లయింట్. ఇప్పుడు వాళ్ళకు మనకు చాలా వ్యత్యాసం ఉంటుందండి, మన కల్చర్కి వాళ్ళ కల్చర్కి. ఓకే, ఐఎమ్ నాట్ దాట్ మచ్ గ్రేట్ ఆన్ ఎమోజీస్ అండి. ఎమోజీస్ మీద నేను అంత గ్రేట్ కాదు. సో ఆయన ఏదో మాట పెట్టాడు, దాంట్లో నేను ఒక ఎమోజీ పెట్టాను. ఆడ అఫెండ్ అయిపోయాడు, ఆ ఎమోజీకి అఫెండ్ అయిపోయాడు. బట్ నాతో ఉన్న రిలేషన్షిప్కి చెప్పండి, సుభాష్, ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్ అబౌట్ దిస్ ఎమోజీ. ఎందుకు రాబోయ్, ఈ ఎమోజీ మీనింగ్ నాది ఇది అంటే ఆ నవ్విండు ఫుల్. అరే ఈ ఎమోజీ మీనింగ్ ఇదా, బట్ యాక్చువల్ ఈ ఎమోజీ మీనింగ్ వేరేది పోయి అని చెప్పిండు అనమాట. కాబట్టి వాట్ ఆర్ యువర్ కమ్యూనికేటింగ్, యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్. ఈవెన్ ఎమోజీస్ ఆల్సో మ్యాటర్. నువ్వు ఆయనకు లాఫింగ్ ఎమోజీ, వెన్ యూ టాకింగ్ టు యువర్ బాస్, లాఫింగ్ ఎమోజీ అనేది కరెక్ట్ కాదు కదా, సందర్భాన్ని బట్టి కరెక్ట్ అనమాట. కాబట్టి ఎంతకున్నా కూడా మాక్సిమం ప్రొఫెషనల్గా ఉండడానికి ట్రై చేయండి. ఓకే, సో డన్. ఓకే, సెండ్ సార్ అని క్వశ్చన్ మార్క్ పెట్టి, ఇగో సార్ వాట్సాప్ లా అప్డేట్ అడిగినా ఇవ్వలేదు సార్, నో, ఏదైనా పెద్దగానే పెట్టాలి. తర్వాత సెండ్, ఐ వాంట్ టు సెండ్ యూ వన్ థింగ్ అబౌట్ ద అప్డేట్ అంటే సెండ్ అన్నాం అనుకో, అది ఎంత గలీజుంది, దట్స్ నాట్ కరెక్ట్. ఓకే, అన్ప్రొఫెషనల్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా సేమ్, గుడ్ మార్నింగ్ సార్, I have completed the SEO audit and sent the document for you. తర్వాత హాయ్ బ్రో, యప్, వాట్, ఇవన్నీ వద్దు. సో I'll tell you one thing. Good morning sir, I have shared the report on email. Please review it when convenient. అంత కమ్యూనికేషన్ అండి, దిస్ ఆల్ కమ్యూనికేషన్. యూ విల్ లర్న్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్. హ్యాపీ ఏంటంటే మీకు చాట్ జీపీటీ ఉంది. ఇప్పుడు చాట్ జీపీటీలో ఐఎమ్ మెసేజింగ్ అ బాస్ అబౌట్ మై రిపోర్ట్ అంటే అది ఇస్తుంది. ఇచ్చినప్పుడు కాపీ పేస్ట్ చేయడం కదా, దాన్ని అబ్జర్వ్ చేయండి మీరు. ఓకే, సేఫ్ సైడ్ గా. ఇప్పుడు ఎంత చెప్పినా మీకు ఫ్రెషర్గా గుర్తు ఉండకపోవచ్చు, కాబట్టి చాట్ జీపీటీ కానీ జెమినైని వాడి చెప్పండి. చెప్పిన తర్వాత వచ్చిన దాన్ని గుర్తుపెట్టుకోండి. 4-5 సార్లకు నువ్వు ఇంకా మళ్ళీ చాట్ జీపీటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, నీకే అలవాటు అయిపోతుంది. ఒక ఫ్రెషర్ గా మీకు ఒక బాస్ కావాలి నేర్పిస్తారు. నేను ఇప్పుడు ఓన్లీ ఓవర్వ్యూ ఇస్తున్నా, కానీ రియల్ గా మీరు ఒక ఈమెయిల్ డ్రాఫ్ట్ చేస్తున్నప్పుడు, ఒక క్రిటికల్ ప్రాబ్లమ్ కి మీరు రిప్లై చేయాలనుకున్నప్పుడు ఆ సినారియోని చాట్ జీపీటీకి ట్రైన్ చేస్తే ప్రొఫెషనల్ గా ఇస్తుంది. కానీ కాపీ పేస్ట్ చేయకండి, అది అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే ఈ బ్రెయిన్ లో ట్రిగర్ అయిపోతుంది. డౌన్ ద లైన్ 1 year లో నువ్వు ఓన్ గా నువ్వు డ్రాప్ చేసుకునేది వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ వాట్సాప్ లో వెన్ యూ సెండింగ్ అప్డేట్, నేను కొన్ని సినారియోస్ ఇస్తా, అది గుర్తుపెట్టుకోండి. అప్డేట్ ఇచ్చేటప్పుడు ఎట్లా ఇస్తున్నా చూడు. గుడ్ మార్నింగ్ సార్, I have completed the social media post, designed and shared them in the group for review. Enough updating this chal. Tarada asking permission. Neeku oka problem undi, tooth problem undi, you need a leave or whatever it might be. Sir, I have a doctor appointment today at 4 p.m. May I leave the office by 3:30? Definitely yes అని చెప్తాడు. You're asking a doubt. Good afternoon, sir. I need clarification regarding the conversion tracking setup. Can we discuss
Wait for 5 minutes. రిపోర్టింగ్ డిలే నీవు చేయాలి, బట్ డిలే అయ్యింది, దానికి కూడా మనం ఆనెస్ట్ గా చెప్పాలి. సార్, ద రిపోర్ట్ ఈస్ టేకింగ్ slightly more time than expected because I am rechecking the data. I will send it by 6 p.m. Okay. Yeah. This is about WhatsApp, and the same thing applies in emails as well. Same thing. కాకపోతే ఇక్కడ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటాం కదా, మీరు హ్యాపీగా మెయిల్స్ లో డియర్ సార్ అని వాడచ్చు. డియర్ సార్, డియర్ మేడం. చాలా మందికి ఇది వియర్డ్ గా అనిపిస్తుంది, అమ్మో డియర్ అంటుంది ఏంది, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అట్లేం లేదండి. ప్రొఫెషనల్ లో డియర్ ఈజ్ అ రెస్పెక్ట్ఫుల్ అనమాట, నో ప్రాబ్లం. మీకు కూడా అలా వస్తే మీరేం పరిశాన్ కాకండి, అది ఇట్స్ వెరీ క్వైట్ నార్మల్ అవుతుంది. బట్ ఈమెయిల్ చేస్తున్నప్పుడు ద మెయిన్ థింగ్ ఏంటంటే మీ సబ్జెక్ట్ అనేది క్లియర్ గా ఉండాలి. ఇట్ హ్యాస్ టు బి వెరీ క్లియర్. లైక్ మీరు ఒకటి ఇస్తున్నప్పుడు మీ సబ్జెక్ట్ లైన్ ఏంటంటే SEO ఆడిట్ రిపోర్ట్ ఫర్ అనుషా క్లినిక్స్. ఏదైతే క్లయింట్ ఉందో ఆ క్లయింట్ గురించి నువ్వు మాట్లాడుతున్నట్టు. ఓకే. ఆర్ లీవ్ రిక్వెస్ట్ ఫర్ మండే. You're talking about తర్వాత గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ అప్డేట్. సో నీ సబ్జెక్ట్ లైన్ అనేది చాలా క్లియర్ గా ఉండాలి, దాని చూస్తే మనకు అర్థమైపోతుంది. గ్రీటింగ్ అయితే డియర్ సార్, డియర్ మేడం. ఒకవేళ టీం అందరికి అయితే ఉంటే మీరు హలో టీమ్ అని కూడా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. బట్ డియర్ సార్, డియర్ మేడం ప్రాబ్లం ఏం కాదండి. హలో టీమ్. తర్వాత సబ్జెక్ట్ అయిపోయింది. బాడీ టెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు మనం ఇట్లా చేసినాము, దిస్ ఇస్ ఎనఫ్. యూ కెన్ యూస్ ChatGPT యాజ్ వెల్. బట్ ఫైనల్ గా క్లోజింగ్ ఉంటుంది కదా, క్లోజింగ్ అప్పుడు రిగార్డ్స్ అని పెడితే చాలు. రిగార్డ్స్, యువర్ నేమ్ సుభాష్ మంగళం, డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్. Whether it is. ఓకే, ఒక చిన్న బాడీ కూడా చెప్తాను నేను, చూడండి. బాడీ టెక్స్ట్ లో మీరు మాట్లాడేటప్పుడు ఇది ChatGPT అయితే మీకు ఇస్తుంది ఈజీగా. డియర్ సార్. ఓకే, ఫస్ట్ సబ్జెక్ట్ నుంచి మాట్లాడదాం. సబ్జెక్ట్ అయితే ఇక్కడ మనం ఇచ్చాం కదా, SEO ఆడిట్ రిపోర్ట్ ఆర్ గూగుల్ యాడ్స్ వీక్లీ రిపోర్ట్ అనుకుందాం. సో ఇక్కడ మనం ఫస్ట్ సబ్జెక్ట్ రాద్దాం. సబ్జెక్ట్ గూగుల్ యాడ్స్ వీక్లీ రిపోర్ట్. బాడీలో డియర్ సార్ ప్లీజ్ ఫైండ్ ది, ఎందుకంటే అటాచ్మెంట్ పంపిస్తాం కాబట్టి మీరు అటాచ్మెంట్ వీక్లీ గూగుల్ యాడ్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఫర్ అనుషా క్లినిక్. Kindly review it and let me know if any changes required. Regards, Subhash Mangalam, team, digital marketing team. ఓకే, ఈ సబ్జెక్ట్. కానీ అంతకంటే ముందు ఏంది, 2 ఎవరికి పంపించాలండి? జాన్కి పంపించకండి, ఓకేనా? డోంట్ సెండ్ ఇట్ టు జాన్, లైక్ వాట్ ఐ సెడ్. ఇదైతే ప్రాబ్లం కాదులే, ఇది రిపోర్టే కాబట్టి నాలాగా కంప్లైంట్ చేస్తే మాత్రం ఆ మిస్టేక్ చేయకండి. దిస్ ఈస్ అబౌట్ ఇదే విధంగా లీవ్ రిక్వెస్ట్ కానీ క్లారిఫికేషన్ కానీ యూ కెన్ డూ ఇట్. సబ్జెక్ట్ లేకుండా మాత్రం చేయకండి, సబ్జెక్ట్ కంపల్సరీ ఉండాలి. ఓకే, ఓన్లీ అటాచ్మెంట్ పెట్టించి అటాచ్మెంట్ పంపించి ఇక్కడ ఏం లేకుండా పెట్టినావు, అది కరెక్ట్ కాదు. ఫైనల్ గా ఇక్కడ మనము ఎట్లా గ్రీట్ చేయాలి మాట్లాడుకున్నాము. ఓకే,
ఎట్లా హెల్ప్ అడగాలి, అప్డేట్ ఎట్లా ఇవ్వాలి, మిస్టేక్ని ఎట్లా అడ్మిట్ చేయాలి మాట్లాడుకున్నాము. మీటింగ్లో ఎటిక్యూట్స్ ఎట్లా ఉండాలి, వాట్సాప్లో ఎట్లా కమ్యూనికేట్ కావాలి, ఈమెయిల్ ఎట్లా కమ్యూనికేట్ కావాలి, వీటన్నిటితో పాటు ఫైనల్గా ఆఫీస్ డిసిప్లిన్. ఎస్, కమ్మింగ్ ఆన్ టైం. పెళ్లికి లేట్గా పోవచ్చు, ఎవరైనా చనిపోతే లేట్గా పోవచ్చు, ఆఫీస్కి మాత్రం లేట్గా పోవద్దు. డెఫినెట్గా దే విల్ మానిటర్ ఇట్. సో ప్లాన్ చేసుకొని కొంచెం ముందే వెళ్ళండి, ఏం కాదు, 10 నిమిషాలు ముందు పోండి, మంచిగా పని చేయండి. దీన్ని బట్టి కూడా ఉంటుంది. ఇది నేను చెప్పడం ఇంకా బాధాకరం. ఎందుకోసం నేను ఎప్పుడు టైంకి పోలే ఆఫీస్కి. నా శాలరీలో సగం కోత దాని నుంచే అవుతుండే, నేను టైంకి పోకపోవడం వల్ల. తర్వాత జాయినింగ్ మీటింగ్స్ ఆన్ టైం, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లేట్గా ఆడడం కరెక్ట్ కాదు అది. సబ్మిటింగ్ వర్క్ ఆన్ డెడ్ లైన్, ఇన్ఫార్మ్ ఇఫ్ డిలేడ్, డ్రెస్సింగ్ నీట్లీ, ఇది ఇంపార్టెంట్ కదా అండి. ఎస్ సార్. మనము బయట నువ్వు టోన్డ్ జీన్స్ వేసుకో, ఏమని వేసుకో, ఆఫీస్లో మాత్రం నీట్గా ఉంటే. ఇప్పుడు ఒక కంపెనీ ఏముంది, అప్రైజల్ చేయాలనుకుంటున్నారు, దే వాంట్ టు మేక్ ఇట్ యాజ్ అ మేనేజర్, ఇంకా మస్తు నాలెడ్జ్ ఉంది, బట్ నువ్వు మాత్రం మొత్తం చిచోరా ఉన్నావు అనుకో, అలా 100 సార్లు ఆలోచన చేస్తారు. థెల్ థింక్ 100 times వెదర్ ఐ షుడ్ గివ్ దిస్ గై ఆర్ నాట్. ఇప్పుడు మీరే చూడండి, ఇప్పుడు ఇండియన్ టీంలో ఇప్పుడు నెక్స్ట్ కెప్టెన్ ఎవరికి అని ఆలోచన చేస్తే, ఇప్పుడు సంజు శాంసన్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఎక్కువ ఉన్నాయండి సంజు శాంసన్ కి? ఎస్, ఒక్కసారైనా అగ్రెషన్ చూపించాడా? ఎప్పుడైనా అగ్రెషన్ చూపించాడా? లేదు. ఇప్పుడు అదే మీరు చూడండి, అతను ఉన్నాడు హర్షదీప్ సింగ్, చూడండి మన బాల్ వేసి బాల్తో కొట్టాడు. అది చాలా చిన్నదే, కానీ డిసిప్లిన్ గా చాలా ఉంటుంది. కెప్టెన్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. కాబట్టి పీపుల్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్. సంజు శాంసన్ ఎంత కామ్ ఉన్నాడు, అలాంటి కెప్టెన్ ఉంటే ఏంటంటే టీం కూడా మేనేజ్ బాగా చేస్తాడు అనేది ఉంటుంది అనమాట. కాబట్టి మన ఆఫీస్ లో కూడా ఇవన్నీ పాటించాలి. ఇది ఇంకా ఇంపార్టెంట్ అండి. వేరే వాడు మనల్ని, ఇది ఒక ప్రాబ్లం ఏంటంటే దీన్ని ఎవరు అవాయిడ్ చేయలేరు. మీరు చెప్పండి గైస్, ఆఫీస్లో గాసిపింగ్ ఉంటుందా ఉండదు? ఆఫీస్లో కంపల్సరీ ఉంటుంది సార్. నాకే తగిలింది సార్ అది. అంతేనా? ఏమన్నారు మరి? నేను ఈ పొజిషన్ లో ఉన్నానంటే దానివల్ల అంత కూల్ గా ఉండబట్టే. అంతేనా? వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. వీళ్ళంటి వాళ్ళు దొరకలేదు నాకని చెప్పి నన్ను అప్రిషియేట్ చేసి ఆయన ఎంకరేజ్ చేశారు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోమని. ఓ సూపర్ సూపర్. మీరు బెంగళూరు నుంచి కదా అండి? అవును సార్, అవును సార్. వెరీ గుడ్ అండి, అప్రిషియేట్ అండి. మీరు ఈ స్టేజ్ లో కూడా మీరు నేర్చుకోవాలన్న తపన ఉండడం, దట్ ఈస్ రియలీ గుడ్ యాక్చువల్గా. ఏజ్ 53 సార్ నా ఏజ్. యా, మీ వీడియో రివ్యూ చూసానండి. మీ వీడియో రివ్యూ కింద ఎవరు కామెంట్ కూడా పెట్టారు, హీరో లాగా ఉన్నావు సార్ అని. ఎవరో తెలియదు సార్ నాకు. అంటే ఇప్పుడు మన ఈ చిరంజీవి, బాలకృష్ణ ఈ స్టేజ్ లో ఉన్న వాళ్ళ అంతా కూడా సేమ్ అలానే ఉంటుంది అనమాట. మీరు అలా ఫాలో అయ్యే వరకు హీరో లాగా ఉన్నారని చెప్పారు అనమాట వాళ్ళు. అయితే చూడండి, ఆఫీస్ లో ఎలా ఉంటుందంటే, మెజారిటీ ఆఫీస్ లో ఇదే అండి. ఎందుకంటే ఎప్పుడు పని 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 అంటే బోర్ కొట్టేసి ఏం చేస్తారంటే, అయ్యో ఆమె వీడితో మాట్లాడుతుంది, వీడు ఆమెతో మాట్లాడుతుంది, గాసిప్స్ వస్తాయి అనమాట. యూ జస్ట్ లిసన్ అండ్ ఎంజాయ్, డోంట్ ఇన్వాల్వ్. నువ్వు కూడా దట్ ఇన్వాల్వ్ కావద్దు. 10 మాటలు పెట్టేసి నువ్వు చేసినావు అనుకో, అదొక రోజు నీకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి డోంట్ డూ దాట్. మనం ఇంటికాడ ఏమైనా చేసుకో, ఇంటికి వచ్చి మీ ఇంట్లో మీ మమ్మీకి మీ డాడీకి చెప్పు, నో ప్రాబ్లం. అక్కడ మాత్రం జస్ట్ లీవ్ ఇట్. కామ్ ఉండాలి, ఇన్వాల్వ్ కావాలి. మనం ఏమి పట్టించుకోకూడదు, మన పని మనం చేసుకోవాలి అంతే. అంతే. ఎస్, బీయింగ్ రెస్పాన్సిబుల్. మీరు చంద్రశేఖర్ గారు చెప్పండి, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇక్కడ చాలా మంది ఫ్రెషర్స్ ఉన్నారు, మీ సజెషన్ ఏంటో చెప్పండి. నాకు చెప్పాలంటే మనకి 2 సెషన్స్ కావాలి సార్. అవునా? షార్ట్ గా ఒక 2-3 minutes లో చెప్పండి. తప్పకుండా సార్, వీళ్ళందరూ వెళ్ళిపోవద్దని డెఫినెట్ గా చెప్తాను సార్. సో ఎనీ పాయింట్స్? నేను యాక్చువల్ గా నాది యాక్చువల్ నేను బీకామ్ చదివాను సార్. నేను
95 లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. తర్వాత నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ప్రైవేట్ జాబ్లు వస్తే మా ఇంట్లో పేరెంట్స్ పంపించలేదు. నేను ఓన్లీ సన్ కాబట్టి పంపలేదు అనమాట. దాంతో ఏంటంటే నేను ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి నేను చాలా కష్టపడ్డాను సార్ నేను ఆ టైంలో. సరే 2 years నేను ఇంకా డెడికేషన్ అలా కూర్చొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి 98 లో నాకు నేను ఒకసారి డెవలప్మెంట్ ఆఫీసర్స్ మా ఫాదర్ ఎల్ఐసిలో చేస్తారు. డెవలప్మెంట్ ఆఫీసర్స్ నేను రాస్తే నేను రిటన్ టెస్ట్ ఫెయిల్ అయిపోయానండి. నేను కోచింగ్ తీసుకొని కూడా ఫెయిల్ అయిపోయి నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేస్తే పాస్ అయ్యానండి. ఓకే. అప్పుడు మా ఫాదర్ ఆఫీస్ లోనే నాకు ఇంటర్వ్యూ పడింది. కొంచెం మా ఫాదర్ ప్రెసిడెంట్ అనమాట, యూనియన్ ప్రెసిడెంట్. దానివల్ల ఏంటంటే నన్ను వాళ్ళు ప్రెసిడెంట్ అవ్వటం వల్ల నాకు ఫస్ట్ టైం ఒకసారి రాలేదు సార్, సెకండ్ టైం రాలేదు నాకు. మళ్ళీ థర్డ్ టైం రాశాను. థర్డ్ టైం రాస్తే అప్పుడు 7,500 లో ఫస్ట్ వచ్చాను సార్ మెరిట్. సూపర్. రిటర్న్ టెస్ట్ లో సూపర్. నామినల్ సార్ ఇంటర్వ్యూ. అప్పుడు కూడా పాలిటిక్స్ వల్ల నన్ను రిజెక్ట్ చేశారు. ఏమి లేదు, సింపుల్, మీకు పీజీ లేదు మీ అబ్బాయికి అని చెప్పేసి. పీజీ లేదని మా ఫాదర్ చాలా అప్సెట్ అయిపోయి నాకు బిజినెస్ పెట్టించారు 10 lakhs పెట్టి 99 లో. ఆ బిజినెస్ అలా వెళ్తుంది. స్నోకర్ పార్లర్ పెట్టారు సార్. స్నోకర్ పార్లర్ ఇంటర్నెట్ 10 lakhs పెట్టి పెట్టించారు ఫాదర్. ఆ తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ఇంకా ఈ బిజినెస్ ఏంటంటే మా మామయ్య గారికి బిజినెస్ ఇంట్రెస్ట్ లేదు. అందుకని నేను అప్పుడు హార్డ్వేర్ నెట్వర్కింగ్ నేర్చుకొని దాంట్లో చూద్దాం అని టెక్నికల్ గా నాకు మంచి ఇది ఉందని చెప్పేసి నేర్చుకున్నాను సార్. నేర్చుకొని విత్ ఇన్ 1 year లో నేను ట్రైనర్ కింద అయిపోయాను నేను మళ్ళీ. అప్పుడు మన ఫ్రెండ్ ఎవరో సజెస్ట్ చేస్తే నేను బిజినెస్ మా ఫాదర్ కి చెప్పి మా ఫాదర్ ఎల్ఐసిలో చేస్తూ 2 సైమల్టేనియస్ గా చూసుకున్నాను అనమాట. 2005 లో నేను బెంగళూరు వచ్చాను. 2005 లో బెంగళూరు వచ్చి ఇక్కడ నేను బెంగళూరు ఎంజీ రోడ్ లో నేను దాదాపు 2005 నుంచి 13 వరకు చేశాను సార్. 13 లో మా మదర్ కొంచెం బాగోక హెల్త్ ఇష్యూ వచ్చి మా ఫాదర్ మదర్ కొంచెం బాగోదని మళ్ళీ నేను ఆంధ్ర షిఫ్ట్ అయిపోయాను రాజమండ్రి. ఇంకా వాళ్ళిద్దరిని సెట్ చేసి మా మదర్ క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ అంతా క్యూర్ అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా అబ్బాయి ఇప్పుడు ఇంకా ఎదిగిపోయాడు, చిన్నపిల్లలో పెద్దడు అయిపోయాడు. 19 లో వాడిని ఇక్కడ బెంగళూరులోనే ఇంజనీరింగ్ చేయించాను సార్. ఓకే. సరే అయిపోతుంది కదా ఇంకా అని చెప్పేసి ఇంకా వచ్చి ఇంకా ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాం. ఇక్కడికి వచ్చి బెంగళూరు వచ్చి మళ్ళీ సరదా వచ్చాను సార్. నేను క్యాజువల్ గా వచ్చాను. మా ఎండి నన్ను తీసుకొని మీరు బెంగళూరుకి వచ్చి బెంగళూరు వచ్చి నేను 2022 లో వచ్చాను సార్. నేను ఇప్పుడు మీరు వర్క్ చేస్తుంది హాస్పిటల్ ఎన్వైరన్మెంట్ కదండి? ఆ హాస్పిటల్లో జస్ట్ పిఆర్ఓ కింద జాయిన్ అయ్యాను సార్ నేను. ఓకే ఓకే ఓకే. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ జాయిన్ అయ్యాను. ఎంకరేజ్ చేసి ఆయన మీరు మీ దగ్గర మీరు కంపల్సరీగా మీరు డిజిటల్ మార్కెట్ నేర్చుకోవాలని చెప్పి ఆయనే ఫీజు కట్టి నాకు ల్యాప్టాప్ కొని పెట్టి నాకు మంచి ఛాంబర్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేశారు సార్. మీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి ఓడిఎంటీ లో? హౌ ఇస్ యువర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్? బాగుంది సార్, నాకు చాలా బాగా నచ్చింది సార్. ఓకే ఓకే. నేను ట్రైనర్ కాబట్టి నాకు తెలిసింది. స్టూడెంట్స్ కి ఏం సజెషన్ ఇస్తారు? ఫైనల్ లో సక్సెస్ కావాలంటే ఏం సజెషన్ ఇస్తారు? స్టూడెంట్స్ వైజ్ అంటే సజెషన్ అంటే నేనేమి ఇస్తాను సార్ వాళ్ళకి. ఇప్పుడు జనరేషన్ వేరు, నా జనరేషన్ వేరు కదా. ఏం లేదు సార్, సిన్సియర్ గా హార్డ్ వర్క్ చేసుకుని ఎవరైనా ఏమనుకున్నా సార్ మనం పట్టించుకోకుండా మనం పని చేసుకుంటే డెఫినెట్ గా మనకు సక్సెస్ వస్తుంది సార్. నేను ఇప్పటికి స్టిల్ ఇప్పుడు కూడా నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఓకే. ఈ పొజిషన్ లో ఉండి కూడా కొట్టునోండి. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, మీరు అందరూ ఇతను చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే హీస్ 53 లో కూడా నేర్చుకోవాలన్న తపన ఉంది. నేర్చుకుంటున్నారు, అప్డేట్ అవుతున్నారు. మీన్ ఈవెన్ దో ఆఫ్టర్ గెటింగ్ సక్సెస్ ఆల్సో. కాబట్టి మనం కూడా మన కెరియర్ ని లాంగ్ రన్ యూ విల్ మేక్ గుడ్ మనీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను సార్. నాకు మా మెయింటెనెన్స్ అతను ఇంటర్నెట్ కూడా ఇచ్చాడు కదా. నేను సార్ అతను 11 years నుంచి వర్క్ చేస్తున్నాడు. నేను జస్ట్ 1.5 year అయింది సార్. నన్ను పిలిచి నన్ను ఒకటే అన్నారు, నేను 5 years నుంచి నేను చూస్తున్నాను డిజిటల్ మార్కెటింగ్ లో ఒక్కళ్ళు కూడా నాకు సరైన దొరకలేదు, డబ్బులు బోల్డ్ ఖర్చు పెడుతున్నాను, నేను మీ దగ్గర ఎంత టాలెంట్ ఉంది. ఏం లేదు సార్, ఆయన ఇచ్చిన పనిని నేను చెప్పినట్టు చేసేవాడు, ఏది కూడా రిలీజ్ చేసేవాడు కాదు. నైట్ 12 o'clock కూడా మెసేజ్ పెట్టేవాడు సార్ ఆయనకి. నేను అంటే నేను కంప్లీట్ చేసిన టాస్క్ ఆయన చూపించేవాడిని. ఓకే.
అందుకే అక్కడ ఆయన బాగా ఇదైపోయారు అనమాట. ఏంటంటే డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాను. మార్నింగ్ 8:30కి వస్తున్నా సార్. ఇప్పుడు నేను ఈవినింగ్ 8:30కి వెళ్తున్నాను స్టిల్. ఇప్పుడు కూడా వచ్చి కాసేపు కూర్చుంటాను, ప్రాక్టీస్ చేసుకుంటాను, తర్వాత మీ క్లాసెస్ అటెండ్ అవుతాను. హౌ విల్ యూ మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ బ్యాలెన్స్ ఎట్లా చేస్తారండి? ఎందుకంటే ఇప్పుడు ప్రొఫెషనల్ ఓకే, మీ పర్సనల్ లైఫ్ ని మేనేజ్ చేయాలి, మీ హెల్త్ ని మేనేజ్ చేయాలి. హౌ డు యూ మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్? అందులో మా పేరెంట్స్ కూడా నేను మేనేజ్ చేస్తాను. మా పేరెంట్స్ నా దగ్గర ఉంటారు. దెన్ హౌ ఆర్ యూ మా డూ అబ్బాయి మేనేజ్ హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు. టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తున్నారు నాకు మరి? నాకంతా మా వైఫ్ సపోర్ట్ బాగా ఎక్కువ ఉంటుంది సార్. నాకు ఓకే, గుడ్. తను అన్ని విధాలుగా నాకు హెల్ప్ చేస్తుంది. ఏ వర్క్ అయినా సరే నన్ను ఏమి ఇబ్బంది పెట్టదు. మా పేరెంట్స్ కూడా కొంచెం బాగా ఇది చేస్తారు. నాకు ఒక అక్క చెల్లెండి, అందరూ ఇక్కడ ఉంటాడు, మొత్తం అందరం కలిపి ఇక్కడ ఓన్ హౌస్ కొనుక్కున్నాం అందరం. ఫైనాన్షియల్ గా ఓకే, కానీ మా అబ్బాయి మాత్రం హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు. ఓకే 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 ఓకే, ఎమర్జెంట్ లో నామకరం కూడా చేస్తున్నాడు. గుడ్ టు హియర్. ఆల్ ద ఫ్రెషర్స్ ఐ వాంట్ టు గెట్ మోటివేటెడ్ ఫ్రమ్ చంద్రశేఖర్ స్టోరీ. ఎందుకంటే 20s లో పనిచేయడం, 30s లో పనిచేయడం ఓకే అయితే 40 తర్వాత 50 years వచ్చినా కూడా డెడికేటెడ్ గా పనిచేయడం అంత ఈజీ కాదనమాట. బట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మనము బతికిన రోజులు ఎక్కువ రోజులు వర్క్ చేయడానికి ట్రై చేయాలి. అది జాబ్ కావచ్చు, ఫ్రీలాన్సింగ్ కావచ్చు, సో దట్ యూ విల్ కాంట్రిబ్యూట్ మోర్. స్టార్టింగ్ స్టేజ్ లో తక్కువ ఉంటుంది, ఏజ్ ఎక్కువ కొద్ది పని చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ తోటి విల్ మేక్ మోర్ మనీ. యూఆర్ కాంట్రిబ్యూటింగ్ టు యువర్ ఫ్యామిలీ అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. విత్ ఇన్ 3 months లో నాకు ఈ 3 months లో నాకు స్పెట్స్ పండి సార్. అంటే నేను అంత హార్డ్ వర్క్ చేశాను చూడండి. ఓకే ఓకే, ఇప్పటిదాకా నాకు స్పెట్స్ లేవు అసలు. బాగా అప్రిషియేట్ అండి. ఇంత ఉన్నా కూడా మీరు ఏంటంటే మీరు గ్లామర్ బాగా మెయింటైన్ చేస్తారు. బిగినింగ్ నుంచి బిగినింగ్ నుంచి ఉండండి సార్, చిన్నప్పటి నుంచి అలా ఉన్నాను. అవునా? మన సినిమా హీరో రాజశేఖర్ వీళ్ళు ఉంటారు కదా, అట్లా మెయింటైన్ చేస్తుండ్రు గ్రామర్ మంచిగా. లేదు గుడ్ అండి. ప్రొఫెషనల్ 20 సార్. సార్ ఇందాక మీరు ఓటీఎండి గురించి ఒకటి అడిగారు కదా సార్, జస్ట్ షేర్ చేసి. ఏంటండి శివశంకర్ గారు? ఓడిఎండి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్నారు కదా, ఒకసారి షేర్ చేద్దాం. చెప్పండి శివశంకర్. యాక్చువల్గా మీరు మంచి ప్లాట్ఫామ్ సార్. యాక్చువల్లీ తెలుగులో డిజిటల్ మార్కెటింగ్ గురించి నేర్పించడం అనేది చాలా తొందరగా నేర్చుకోగలిగాను సార్. యాక్చువల్లీ ఇంత ఈజీగా నాలెడ్జ్ సంపాదిస్తాం డిజిటల్ మార్కెటింగ్. గుడ్ టు నో దట్. ఓకే, లేదు సార్, మీ హెల్ప్ మాకు చాలా ఉంది సార్. అసలు నిజంగా మీ వీడియోస్ ఖాళీగా ఉంటే మా ఫాదర్ది నాది ఒకే. ఆయన రూమ్ లో టీవీ ఉంటుంది, నా రూమ్ లో టీవీ ఉంటుందండి. కామన్ గా ఉంటుంది. యూట్యూబ్ నాది సబ్స్క్రిప్షన్ ఉంది సార్. నాకు ఎవరైనా నన్ను రోజుకి ఒకసారి అడుగుతారు ఆయన. నేను వీడియోస్ చూస్తూ ఉంటాను కదా, అక్కడ సైమిల్స్ ఆయన కూడా వచ్చేస్తాను నేను చూసి ప్రోగ్రాంలు అన్ని కూడా. ఓకే, అంటే మీ యాక్చువల్గా మరి ఆంధ్ర కదండి, మీరు అంత తెలంగాణ లాంగ్వేజ్ కదా. 2-3 ఇంటర్వ్యూ చూసారంట మీరు వీడియోస్. వీడియోస్ బాగుంటాయి యాక్చువల్లీ లోకల్ లాంగ్వేజ్. మీ మోటివేషన్ వీడియోస్ చాలా బాగుంటాయి సార్. మీ థ్యాంక్ యూ. ఆ జనరల్ గా ఇప్పుడు లాంగ్వేజ్ అనేది ప్రాబ్లమే. ఇక్కడ తెలంగాణ లాంగ్వేజ్ ఎట్లుంటది అంటే కట్టే కొట్టే తెచ్చే ఉంటుంది. ఆంధ్రాలో రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అక్కగారండి, బావగారండి అంటే మనం అక్క బాగున్నావా, బావా బాగున్నావు అంటాం. అది ప్రేమ ఇంటికి ఉంటుంది కానీ అదంతా గోల్డ్ ఉంటుంది సార్. అది తెలియని వాళ్ళకి ఏంటంటే ర్యాష్ అని ఉంటది కానీ కాదనమాట. బట్ నేను చేసినాక I've got so many calls from గుంటూరు, భీమవరం నుంచి. నేను షాక్ అయిపోయినా. అరే ఈవెన్ ఇంత కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నా కూడా సబ్జెక్ట్ మంచిగా ఉండి మన నిజాయితీగా ఉంటే పీపుల్ లవ్ ఇట్ అని నాకు అనిపించింది అనమాట. చెప్పాలంటే నాకు ఓకే ఓకే, తెలంగాణ, వరంగల్ ఇవన్నీ ఎక్కువ తిరుగుతూ ఉండేవాళ్ళు. నేను ఇనిషియల్ గా నేను కూడా న్యూట్రల్ లాంగ్వేజ్ పెడదామని ట్రై చేస్తున్నా కానీ వర్కౌట్ కాదు. అంటే ఏమైతుందంటే సంథింగ్ ఇస్ మిస్సింగ్. అదే సార్, మీరు కామన్ లాంగ్వేజ్ అయితే మీరు ఇంత ఫ్రీగా మీరు ఇంత కన్విన్స్ చేయలేదేమో అనిపించింది. ఇప్పుడు మీరు చూడండి, ఈ 5 sessions లో కూడా నేను చాలా ఓపెన్ గా మాట్లాడాను, న్యాచురల్ గా మాట్లాడాను. మీకు మంచిగా అనిపించిందా లేదా? చాలా బాగుంది సార్. కొత్త క్వశ్చన్ అడిగా మీరు. శ్వేత చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. సార్ నాకు బాగా ఏమంటారు, నాకు లాంగ్వేజ్ చాలా మంచిగా అనిపిస్తుంది సార్. నేనైతే ఎక్కువ మోటివేట్ అవుతాను. ఫస్ట్ ఫ్రీ క్లాసెస్ నేను యూట్యూబ్ లో విన్నాను సార్. ఫస్ట్
అవి విన్నాక నాకు ఇంకా ట్రైనింగ్ కంపల్సరీ కావాలి, ఒక గైడ్ చేయాలని వెంటనే కాల్ చేశాను ఆ రోజు. మ్యామ్ కృష్ణప్రియ మ్యామ్తో మాట్లాడాను. నాకు కెరియర్ గ్యాప్ వచ్చినాక మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చిందంటే మీ క్లాసెస్ వల్లే. గుడ్ టు నో దట్. ఆల్వేస్ మీ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి మాకు అన్నప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే డైరెక్ట్ గా మీ క్లాసెస్ మాకు మేము చాలా లక్కీ. అచ్చా, మీకు మార్నింగ్ బ్యాచ్ తీసుకున్నాను కదా. ఈవినింగ్ సార్, ఈవినింగ్. నేను ఇప్పుడు ఈవినింగ్ నాకు టైం కుదరట్లేదు, అందుకే మార్నింగ్ వింటున్నాను. ఈవినింగ్ 8 సెషన్స్ ఎలా ఉండే అప్పుడు గూగుల్ యాడ్ సోషల్ మీడియా? సూపర్ సార్. యాక్చువల్ గా మేము క్లాసెస్ మళ్ళీ వినేవాళ్ళం కాదు, అంటే అట్లా మైండ్ లో ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. గుడ్ టు నో దట్. చూడండి, మీరంతా చెప్తున్నారు కదా, ఇది అన్నిటికీ కారణం దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఓన్లీ. ఇది నా ట్రేడింగ్ కమ్యూనికేషన్. హౌ ఐమ్ కమ్యూనికేటింగ్ దిస్. ఇక్కడ కూడా నేను చూస్ చేసుకుంది ఒకటే, ఈ 5 సెషన్లో నేను చెప్పింది ఒకటే మీకు, బీ ఆనెస్ట్. ఇంటర్వ్యూలో కూడా రాకపోతే రాదు అని చెప్పండి అని చెప్పాను. ఇక్కడ నేను కూడా, యూ డోంట్ బిలీవ్, నిన్న మీకు 4 క్లాసెస్ అని చెప్పాను కదా, 5th క్లాస్ నేను ఏం చెప్పాలో నాకు తెలియదండి. ఐ డోంట్ నో దట్. అప్పటికి ఆన్ స్పాట్ చేసుకొని దాన్ని స్టార్ట్ చేసి చెప్తున్నాను అనమాట. అంటే మన ఎక్స్పీరియన్స్ మ్యాటర్, మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదండి. ఐ నెవర్ ప్రిపేర్ ఫర్ ద థింగ్స్. నా ఫస్ట్ డెమో నేను డిజిటల్ మార్కెటింగ్ ఇచ్చింది పీపీటీ పెట్టానండి. నాకు చాలా ఇన్సల్ట్గా అనిపించింది, అరే పీపీటీ ఈజ్ వేస్ట్ కదా అన్నట్టు. ఇంతవరకు నా లైఫ్ అంటే పీపీటీ ఎప్పుడు చెప్పలేదు. పీపీటీ అవసరం లేదు, స్టూడెంట్కి ఏం అర్థం కావాలో ఎట్లా చెప్పాలో అట్లనే చెప్దాం అన్నట్టు, అది వర్కౌట్ అవుతుంది. సో దిస్ ఈస్ మై వే ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట. మీలో కూడా ఎవరన్నా ట్రైనర్ కావాలనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ట్రైనర్ కావాలంటే నీకు ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నది మ్యాటర్ కాదు. ఓకే, నువ్వు స్టూడెంట్కి ఎంత సబ్జెక్ట్ నేర్పిస్తున్నావు అన్నదే ఇంపార్టెంట్. హౌ మచ్ యు ఆర్ గివింగ్ నాలెడ్జ్ టు ద స్టూడెంట్, అది ఇంపార్టెంట్. నీలాగా నీ స్టూడెంట్ తయారు చేస్తే అదే నీ గ్రేట్నెస్, కానీ నీది యొక్క ఉన్నది షో ఆఫ్ చేసుకుంటే కాదు. దట్ ఈస్ వాట్ ద యూనిక్ ఆఫ్ ఓడిఎంటీ విత్ అదర్ పీపుల్. అందుకే చాలా మంది ట్రైనింగ్ ఫినిష్ చేస్తామండి, ట్రైనర్ని కొంచెం మమ్మల్ని చాలా వరకు గుర్తు చేసుకొని మేము అడగక ముందే కాంప్లిమెంట్ ఇస్తున్నారంటే సంథింగ్ ఇస్ దేర్. సో మనం కూడా ఏ పని చేసినా అట్లా చేయాలి. దిస్ ఈస్ వాట్ ఐ టెల్ ద సేమ్ థింగ్ టు మై ట్రైనర్స్. దాంతో పాటు పనిచేస్తున్న ఎంప్లాయీస్ కూడా నేను అదే చెప్తాను అనమాట. బీ ఆనెస్ట్ అండి. సార్ 1 సెకండ్. యా సార్ చెప్పండి. యాక్చువల్ గా ట్రైనర్ అంటే అంత ఈజీ కాదు సార్. నేను 5 o'clock 4:30కి లేచి నేను ప్రిపేర్ అయ్యి క్లాస్ చెప్పాడు సార్. అంటే చాలా కష్టం సార్, అంత ఈజీ ఏం కాదు ట్రైనర్ అవ్వాలంటే, నాకు తెలుసు కదా, అందుకే నేను చెప్తున్నాను కదా. ఎస్ అండి, కరెక్ట్ అండి. ముందు మనం ప్రిపేర్ అవ్వాలి సార్, నోట్స్ మనం ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారం మనం వెళ్ళి వాళ్ళ డౌట్స్ ఏం అడుగుతారో డౌట్స్ కూడా ముందు మనం తెలుసుకోవాలి. ట్రైనింగ్ లో ఏంటంటే మనకు చాలా ఎనర్జీ అనేది ఖర్చు అయిపోతుంది. ఎందుకంటే మనం ఎనర్జెటిక్ గా చెప్పలేదు అనుకోండి, అవతల వాళ్ళకి అది ఎక్కదు అనమాట. డెఫినెట్ గా మన ఎనర్జీ చూడాలి సార్, చాలా ఖర్చు అయిపోతుంది ఇక్కడ. అది సార్ యాక్చువల్ గా మన ఆంధ్రాలో చెప్తే వేరు, బెంగళూరులో చెప్తే వేరు. మాకు ఫారినర్ స్టూడెంట్స్ ఉండేవాడు, బ్యాచ్ 50 members లైవ్ సార్. అది బోర్డు మీద చెప్పాలి, కంపల్సరీగా ప్రాక్టికల్స్ చూపించాలి, వాళ్ళకి థియరీ క్లాసెస్ ఉంటాయి. అందులో హార్డ్వేర్ అని రాగానే, ఇన్స్టిట్యూట్ రాగానే ఫస్ట్ నన్నే అడిగేవాళ్ళు. టీమ్ మేనేజ్మెంట్ కూడా నాకే అప్ చెప్పేది, అతనికి ఇవ్వండి క్లాసెస్ అని. నేను మొత్తం నేను కూడా కొంత ఎక్విప్మెంట్ నేను తెచ్చుకునేవాడిని. అవన్నీ అక్కడ దొరకవు సార్, ఓల్డ్ మదర్ బోర్డ్స్ అవన్నీ తీసుకొని చాలా హార్డ్ వర్క్ చేయాలి సార్ ట్రైనర్ అంటే. ట్రూ అండి, ట్రూ. ఇంకోటి నేను చెప్పాను కదా, నిన్న కూడా చెప్పాను, దెర్ ఆర్ 2 industries విచ్ హ్యాస్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్. ఒకటి హాస్పిటల్ ఇండస్ట్రీ, డాక్టర్స్. ఇప్పుడు ట్రైనింగ్ ఇండస్ట్రీ, టీచర్స్. వీళ్ళని మాత్రమే సార్ 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 అని పిలుస్తారు. ఎందుకంటే టీచర్ అన్నవాడు ఒక కెరియర్ ఇస్తాడు, డాక్టర్ అన్నవాడు ప్రాణం ఇస్తాడు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా నాటకం చేయకూడదు, నిజంగా పని చేయాలి. అవతల వానికి బెనిఫిట్ అయ్యేటట్టు చేస్తే ఆ రెస్పెక్ట్ ని మనం ఉంచుకుంటాం. ఒకవేళ ఉంచుకోకపోతే ఎంత రెస్పెక్ట్ ఇచ్చారో అన్ని కూడా వేస్తారు కూడా. డాక్టర్స్ కూడా చక్కగా చేయకపోతే వాళ్ళని వేసుకుంటారు, టీచర్ కూడా చక్కగా లేదు టీచర్స్ కూడా వేసుకుంటారు. కాబట్టి దిస్ ఇస్ వాట్ ఐ టోల్డ్ మై టీమ్, దట్ మనం చేస్తుంది ఇది బిజినెస్ కాదండి, దీనికి బిజినెస్ అన్ని కాదు. దిస్ ఇస్ అ సర్వీస్. సర్వీస్ ని సర్వీస్ ఓరియంటెడ్ గా చేయండి అని కంపెనీకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని దాంతో పాటు చేస్తున్నాం అన్నమాట. కాబట్టి ఇన్ని రోజులు కమ్యూనికేషన్ మాట్లాడుకున్నాం కాబట్టి రేపు పొద్దుగాల మీరు బిజినెస్ చేస్తే కూడా మీకు ఫ్యూచర్లో క్లాస్ తీసుకుంటా, బిజినెస్ ఎథిక్స్ ఎలా ఉండాలి, ఏ విధంగా చేయాలి, దాని గురించి కూడా మనం డెఫినెట్ గా మాట్లాడతాం. సో ఐ హోప్ ఈ 5 classes మీకు బాగా హెల్ప్ అయినాయని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ టైం తీసుకున్నా, ఇంతకుముందు వేరే ట్రైనర్ తీసుకుంటుండే, ఎందుకు నాకు తీసుకోవాలనిపించింది. ఐ హోప్ ఇట్ హెల్ప్ యూ లాట్. ఎస్ సార్.
100% సార్. చాలా చాలా సార్. Yes, మీ sir. వాయిస్ లో ఒక వైబ్ ఉంటుంది సార్. థ్యాంక్ యూ. అది మాత్రం కరెక్ట్ సార్. ఎప్పుడైనా కొంచెం లోగా ఉన్నప్పుడు మీ Like, videos, మాకు అది YouTube receive videos చూస్తే ఆ వైబ్ వల్ల చాలా మోటివేట్ అవుతాం సార్. ఓ గుడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అది వెరీ మామూలు మచ్. విషయం కాదు సార్. మీ వీడియోస్ చూసి మీరు క్లాస్ అటెండ్ అయ్యి అంటే అది చాలా అంత ఈజీ కాదు సార్. మీరు ఎంత అవునండి. హార్డ్ వర్క్ చేస్తే మీరు ఈ పొజిషన్ లో ఉన్నారో కూడా అర్థమవుతుంది క్లాసులు చూస్తుంటే. యా. ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు మీరు. సార్ రోజు ఒకసారి చెప్పండి, మనది బిజినెస్ కాదు, మనది ఫ్రీ సర్వీస్. మనం సర్వీస్ ఇస్తున్నాం. మనం పేషెంట్స్ ని మనకి ఎంత సర్వీస్ చేస్తే మనకు అంత బెనిఫిట్. దాని మీద మనం 100 మంది బతుకుతున్నాం అని చెప్పి చెప్తారు. మాకు చాలా పెద్ద హాస్పిటల్ సార్. మా దగ్గర 65 డాక్టర్స్ ఉన్నారు. అవునండి, చెప్తున్నాను కదా, హాస్పిటల్ ట్రైనింగ్ షుడ్ బి మోర్ ఆఫ్ సర్వీస్ ఓరియంటెడ్ ఉండాలండి. బిజినెస్ సార్ డైలీ చెప్తారు. యా గుడ్ టు నో ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ గైస్. సో నెక్స్ట్ మనకి ఇంకా సెషన్స్ ఉన్నాయి. వి గోనా స్పెండ్ 1 more month విత్ మీ. అక్కడ ఏ మాట్లాడుకుందాం. కమ్యూనికేషన్ అయిపోయింది. ఇంకా ఏ అనేది డిఫరెంట్ వరల్డ్. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మనము. ఇమేజెస్ చేయడము, వీడియోలు చేయడము, డాన్సులు చేయడము. ఈ కాలంలో ఏఐ చాలా ఇంపార్టెంట్. మీరు ఆల్రెడీ కొంత నేర్చుకున్నారు. ఇంకా అడ్వాన్స్ థింగ్స్ మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఫెస్టివల్ వరకు మనకేం క్లాసెస్ లేదు. మీకు క్వశ్చన్స్ రేపు నేను పంపిస్తాను. టెక్నికల్ క్వశ్చన్స్ ఏం ప్రిపేర్ కావాలి ఇవన్నీ. తర్వాత ఈ 5 days జరిగిన మొత్తం కూడా ఒక PDF పంపిస్తాను మీకు రేపు. అది చూడండి. తర్వాత ఫెస్టివల్ తర్వాత మీకు 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది. HR ఉంటుంది, టెక్నికల్ ఉంది, ఆపరేషన్స్ రౌండ్ ఉంటుంది. అవన్నీ క్లియర్ చేయండి. దాని తర్వాత నాతోటి మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఏ క్లాసెస్ ఒక సైడ్ నడుస్తూనే ఉంటాయి. దాంతోపాటు రోజు ఒక 3 నేను మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను అనమాట. మాక్ ఇంటర్వ్యూ తీసుకోవడంలో బెనిఫిట్ ఏంటంటే మీరు నేర్చుకున్న 3 నెలలు నేర్చుకున్న సబ్జెక్టు, 2 months చేసిన ఇంటర్న్షిప్, ఈ 5 classes కమ్యూనికేషన్ క్లాసెస్ నేర్చుకొని మీరు ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే మీరు ఏం చేయాలని మేము సజెషన్ ఇస్తాం. ఓకే, దానివల్ల మీకు డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, ఈరోజు సెషన్ చాట్ ఇవన్నీ వేస్తామండి. ప్రస్తుతానికి నేను ఇక్కడనే బట్టి ట్రై చేస్తాను. ప్రస్తుతానికి చాట్ లో పెడుతున్నాను. మళ్ళీ లక్ష్మి చెప్పండి. Sir, I want to say one thing, sir. I feel it is the best platform ever, sir. And because everything, so from the beginning to end, sir. If we take consider into classes and about the website, overall website and everything, sessions, recording, monitoring, and everything is structured way, sir. Okay. Everything is structured way, and it is student centered, sir. Thank you, Lakshmi. Student friendly, and it is, and the way teaching is also is a best way, sir. Best ever, sir. I have నేను ఎక్కడ కూడా ఈ టైప్ ఆఫ్ టీచింగ్ నేను ఎక్కడ వినలేదు, sir, but I feel the best. Thank you, Lakshmi. You made my day. Lakshmi, దీనికి అన్నిటికీ కూడా ఇయర్స్ ఆఫ్ ప్లానింగ్ ఉంది. Yes, sir. While I was working with other institute, అక్కడ స్టూడెంట్ కి నేర్పించిన తర్వాత 3 months కోర్స్ అయిపోయిన తర్వాత కూడా అడ్వాన్స్ మాడ్యూల్స్ కానీ ఆయన వేరే కోచింగ్ ఇన్స్టిట్యూట్కి పోతే ఐ ఫెల్ట్ ఇన్సైటెడ్. అది ఉండాలి మనకు ఒక ట్రైనర్గా, ఒక ఇన్స్టిట్యూట్గా. అప్పుడు నేను మా మేనేజ్మెంట్తో మాట్లాడి 3 months కోర్స్ కాదు, దీన్ని 6 months చేద్దాము. మన దగ్గర నేర్చుకొని కూడా ఇంకా డిస్సాటిస్ఫైడ్ ఉన్నారంటే మనం ఇక్కడ నేను స్టూడెంట్ తప్పు పట్టలేదు, మన నుంచే తప్పు ఉంది. ఆ తప్పుని ఏదో గుర్తుపడదాం, ఓవర్కమ్ చేసుకుందాం అని. ఇప్పుడు ఈ రోజు మీ అంతకు మీరే చెప్తుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఇప్పటికి కూడా మేము వీఆర్ స్టిల్ టేకింగ్ ఫీడ్బ్యాక్ అండి. ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా దాన్ని అనేది కూడా వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అనమాట. ఎస్ సార్, మీరు స్టూడెంట్ పర్స్పెక్టివ్, స్టూడెంట్ బేస్డ్ మీరు ఆలోచించి చాలా ఇంప్రూవ్ చేశారు సార్. ఎవ్రీథింగ్ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ సార్. ఇంకా యూ హ్యావ్ ట్రైంగ్ అలాట్ సార్, బికాస్ yes sir, for after 5 years it will be gonna higher level sir. ఇంత అప్డేటెడ్ గా ఎవరు చెప్పరు సార్. యాక్చువల్గా ఏదో కోర్స్ అంటే కోర్స్ లాగా ఏదో ఫినిష్ చేసేద్దాం అని అనుకుంటారు. బట్ అంటే మాకు ఇంకా అడ్వాన్స్ గా ఏం తెలియాలి, అప్డేట్ అవ్వాలి అన్ని ఇలా ఎవరు చెప్పరు కదా సార్. యా, దీనికి ఒకటే శ్వేత, ఒకటే బిలీవ్ చేస్తే ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందు మన ఆఫీస్ పాలిటిక్స్ గురించి మాట్లాడాను కదా. అక్కడ సిన్సియర్ గా వర్క్ చేసిన అబ్బాయి అంతా అయిపోయినాక 10 years తర్వాత ఆయనకు ఆఫీస్ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. ఫర్గెట్ అబౌట్ ద గాసిప్స్, ఇవన్నీ మర్చిపోయి చేసిన కదా ఆయనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎవరైతే ఈ గాసిపింగ్ చేసి పాలిటిక్స్ చేసినారో వాళ్ళు చాలా రిగ్రెట్ అవుతారండి. ఈ రోజు మనం ఎవరో మాట్లాడారు,
నేను సిన్సియర్ గా పని చేస్తే నన్ను ఇట్లా చేసిన Yes, sir. తర్వాత రిగ్రెట్ గా ఫీల్ అని చెప్పాడు కదా, Yes. డెఫినెట్ గా రిగ్రెట్నెస్ అనేది వస్తుంది. కాబట్టి మన జీవితంలో ఆ రిగ్రెట్ ఉండకూడదు. ఇప్పుడు నేను అనుకుంటుంది ఒకటి ఐఎమ్ ప్లానింగ్, ఇక్కడ నేను కూడా సెల్ఫిష్ అండి. కానీ నా సెల్ఫిష్ ఏముందంటే చాలా పెద్ద సెల్ఫిష్ అనమాట. నేను థింకింగ్ ఒకటి, అరే భయ్ అందరం పుడతాం, అందరం చచ్చిపోతాం. నేను చచ్చిపోయే ముందు డెత్ బెడ్ లో ఉన్నప్పుడు ఐ వాంట్ టు బి వెరీ హ్యాపీ. అరే నేను నా లైఫ్ లో నేను ఏం చేసిన ఇంట్లో చూసుకుంటే కొన్ని వేల మందికి నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైనింగ్ ఇచ్చిన, డబ్బులు తీసుకున్నప్పుడు మాత్రం వాళ్ళకి న్యాయం చేసిన అని హ్యాపీగా చచ్చిపోతా. నా సెల్ఫిష్నెస్ ఇదే అండి. బికాజ్ ఐఎమ్ మోర్ ఆఫ్ స్పిరిచువల్, గాడ్ ఫియరింగ్ గాయ్. దేవుని గురించి నేను ఆలోచన చేస్తా. నన్ను ఎవరు చూడకున్నా కూడా, ఇప్పుడు స్టూడెంట్ నేను ఒక 25,000 కట్టిండు, నేను మోసం చేసిన, ఆయన నన్ను ఏం చేయలేడు. కానీ గాడ్ అనంటోడు రాసుకుంటాడు బుక్ల, వీడు ఇది చేసింది. అది మనం గుర్తుపెట్టుకుంటే ప్రపంచంలో ఎవరు తప్పు చేయరు. ఈ రోజు పాలు పోసేటాడు నుంచి రెస్టారెంట్ లో ఫుడ్ పెట్టేవాడు అందరు కల్తీ. వీళ్ళందరూ కూడా దేవుని గురించి ఆలోచన చేస్తే పాలు పోసేవాడు నీళ్ళు కలపడు, యూరియా కలపడు. ఓకే, ఈ హోటళ్లలో కూడా అన్ని వేసి చేయరు అనమాట. వీఆర్ లివింగ్ ఇన్ అ సొసైటీ, మనుషులు నమ్మడం భయం అయిపోతుంది. 95% మోసాలే చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి డబ్బు పిచ్చి. ఐ సీన్ ఎవ్రీథింగ్. నేను పేదరికంలో ఉన్నా, అండ్ తర్వాత ఇప్పుడు రిచ్ లైఫ్ కూడా అనుభవిస్తున్నా. బట్ రెండింటికి పెద్ద తేడా ఏం లేదండి. మనం రోజుకి తినేది 3 పూటలే, ఒక్కోసారి 2 పూటలు తింటాం. డబ్బు ఏనది ఆనందాన్ని ఇయ్యదు, కంఫర్ట్ ఇస్తుంది, నీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టు చేస్తుంది అంతే. కానీ డబ్బు వల్ల అయితే ఆనందం రాదు. దట్ ఐ లెర్న్డ్ ఇట్. మరి ఏం ఆనందం ఇస్తుంది అంటే, సింపుల్ గా చెప్పాలంటే, మీరు ఇంటర్మీడియట్ అప్పుడు ఏదైనా రికార్డ్ రాశారనుకోండి, చాలా 3 రోజులు కష్టపడి 4వ రోజు ఆ మొత్తం చూసుకుంటే ఎంత ఆనందం అనిపిస్తారో, నేను కష్టపడ్డా అని అనిపిస్తుంది. కాబట్టి మనం కష్టపడ్డ రోజులే మనకు సంతోషాన్ని ఇస్తుంది. నువ్వు ఎవరికన్నా హెల్ప్ చేసినది ఉంటే చూడు, అవే వస్తుంది. అంటే మన దేవుడి పరంగా చెప్పాలంటే మన పుణ్యమే మనకు మంచిగా అనిపిస్తుంది తప్ప మిగతాది ఏది పర్మనెంట్ కాదు. విత్ మై 42 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐమ్ టెల్లింగ్. బట్ ఐ వండర్డ్, కొందరు పెద్ద బిజినెస్ పీపుల్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదిస్తారు. వాళ్ళు ఎందుకు రియలైజ్ గారు వచ్చిన డబ్బును చారిటీ ఎందుకు చేయాలనుకోరు, బెటర్ క్వాలిటీ ఇవ్వాలనుకుంటారు. కానీ ఓకే, ఫర్గెట్ అబౌట్ దెమ్. లెట్ స్టార్ట్ విత్ దిస్. నేను ODMT చేసి మీకు ఇచ్చాను కదా, మీరు చేస్తే ఒకటి అండి. వెన్ యూ స్టార్ట్ యువర్ బిజినెస్, సేమ్ ఫాలో అవ్వండి. సో దట్ అట్లీస్ట్ మనం మన సొసైటీకి కొంచెం కాంట్రిబ్యూట్ చేసినట్టు అయిపోతుంది. గాట్ ఇట్ గైస్? Yes, sir. Got it, sir. Yes, sir. Yes, sir. ఎస్ సార్, కరెక్ట్ గా చెప్పారు సార్. యా, కమ్యూనికేషన్ గురించి చెప్పారు. కానీ కమ్యూనికేషన్ తో పాటు మీ దగ్గర నుంచి అండ్ ఇక్కడ ఉన్న చాలా మంది దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం. మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసినందుకు మేము చాలా ఓకే గైస్. యువరాజ్ థ్యాంక్ యూ, సాయిదీప్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వి విల్ లెట్ యు నో నా ఏ క్లాసెస్ ఎప్పుడు ఉంటుందని చెప్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. సాటర్డే సండే కూడా మీరు కంటిన్యూస్ గా క్లాసెస్ వచ్చారు. ఈ మొత్తం వీడియోస్ కూడా యూట్యూబ్ లో అప్లోడ్ అయిపోతాయండి. ఒక కంబైన్డ్ గా ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాం. మీతో పాటు ఇంకా నా పేద విద్యార్థులు చూసి ఒక జాబ్ క్రాక్ చేసుకుంటే మనకు కూడా హ్యాపీ ఉంటుంది. అండ్ ఏ క్లాసెస్కి అయితే ప్రిపేర్డ్గా ఉండండి. చాలా అడ్వాన్స్ నేర్చుకునేది, పోయిన బ్యాచ్ కంటే కూడా మీకు ఇంకా అడ్వాన్స్ నాలెడ్జ్ ఇస్తాము. తర్వాత ఏలా ఫ్యూచర్లో ఇంకేమైనా అడ్వాన్స్ వచ్చినా కూడా, మీ కోర్స్ అయిపోయినా కూడా వి విల్ కాల్ యూ బ్యాక్ అండ్ వి విల్ ట్రైన్ యూ ఆన్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ ODMT. లెట్స్ వెయిట్ ఫర్ ద ఫ్యూచర్ సెషన్స్ అండ్ హ్యాపీ ఉగాది అడ్వాన్స్. Thank you, sir. Thank you so much. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Same to you, sir. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఉగాది తర్వాత కొత్త సంవత్సరం కాబట్టి కొత్త సంవత్సరంలో మంచి జాబ్ కొట్టడం కానీ, ఫ్రీలాన్సింగ్ కానీ, బిజినెస్ కానీ చేయండి. ఓకేనా? Okay, sir. Sure, sir. Thank you, sir. బాయ్. Thank you.